ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, మిమ్మల్ని అందరూ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మీ కుటుంబాలతో క్షేమంగా ఉన్నారని నేను నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. ఈ పునరుద్ధాన దినపు ఆశీర్వాదాలు, ఆశీస్సులు మరొకసారి మీకు దేవుని సేవకుడిగా అందజేయాలని కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారు మీ కుటుంబాలతో? నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దివారాత్రులు సమయం అనక అసమయం అనక మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉంటారు. నీతి సూర్యుడు రెక్కల క్రింద ఆరోగ్యం ఉంది. ఆ రెక్కల నీళ్ళు మీరందరూ కప్పబడి దాచబడి ఉంటారు. ఏమి అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబాలతో ప్రభు సన్నిధిలో కూర్చున్నారని నేను నమ్ముతున్నాను. చక్కగా దేవుని వాక్యాన్ని కొంచెం సేపు నేను మీకు అందజేయాలని ప్రభునామంలో కోరుతున్నాను. ఈ యొక్క ప్రియులారా, కరోనా వైరస్ అంతమును అందాలని మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కూడా కార్యం చేస్తున్నారు. చాలా మటుకు ప్రభు దాన్ని అణిచివేశాడు. ఇంకా కొంచెం దాని యొక్క ఛాయలు కనబడుతున్నాయి అక్కడక్కడ. ప్రభు దాన్ని సంపూర్ణంగా సమూల ధ్వంసం చేసి మళ్ళా నార్మల్గా మన సంఘాల్లో మనందరం సమాజంగా కూడుకొని ఆరాధించే దినాలు రాబోతున్నాయి. ఆమె త్వరలో రాబోతున్నాయి ఆ దినాలు. మనందరం కలిసి ప్రభువుని కనపరిచే దినాలు రాబోతున్నాయి. పిల్లల ప్రతి దానికి ఒక ప్లాన్ ఉంటుంది. దేవుడు ఏది ఎలా చేసినా దానికి ఒక ప్లాన్ ఉంటుంది. పిల్లల ఈ సంవత్సరానికి, ఈ కొత్త సంవత్సరానికి రావడానికి ముందు ప్రభు నాతో అనేక విషయాలు మాట్లాడారు. పిల్లల అనేక విషయాలు ప్రభు నాకు బయలుపరిచాడు. అమెరికా విల్ బి కొలాప్స్డ్ అని ప్రభు చెప్పాడు. ఎప్పుడు 2019 సంవత్సరం 30వ తారీఖు రాత్రి. యాజ్ యూజువల్గా ప్రతి సంవత్సరం ప్రభు నాతో చెప్పినట్లుగా ఆ కొత్త సంవత్సరం ఏం జరగబోతుందో ప్రభు నాకు అనేక విషయాలు బయలుపరిచే ఆ యొక్క అనుభవాలు మరి ప్రభు నాకు ఇచ్చారు. అమెరికా విల్ బి కొలాప్స్డ్ అన్నారు ప్రభు. నార్త్ ఇండియా విల్ బి ఇన్ వెరీ మచ్ ట్రబుల్. భయంకరమైన ఒక ఆందోళనకు గురవుతారు భారతదేశంలో. నార్త్ ఇండియా అంతా అని ప్రభు నాకు బయలుపరిచేటప్పుడు ఇది జరుగుతుందో నాకు తెలియదు. అయితే ప్రభు నాతో చెప్పిన మాట ఏంటంటే, చర్చ్ విల్ షైన్ అన్నాడు ప్రభు. సంఘము ప్రకాశించబోతుందట ఈ దినాల తర్వాత. పిల్లలు ఈ లాక్డౌన్ తర్వాత సంఘాలు ప్రకాశించబోతున్నాయి. సంఘాల్లో ఉన్న ప్రతి దేవుని బిడ్డ కూడా బహు అద్భుతమైన రీతిలో ప్రకాశించబోతున్నాడు. ఆమేన్. సో ఏమాత్రం భయపడద్దు, జడియొద్దు, దిగులు పడద్దు, ధైర్యంగా ఉండండి. పిల్లలు మీ రక్షణ కాపాడుకుంటూ ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ ఎదురు చూడండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో, మీ కుటుంబంలో ప్రభు చేస్తారు. ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. అనేకలు ఈ వీడియోని చూస్తూ ప్రభుని కనపరిచేటట్లుగా వాచ్ చేస్తున్న లైవ్లో ఉన్న వారందరికీ ప్రభు యేసయ్య నామములో మరొకసారి శుభవందనాలు. ఈ పునరుద్ధాన ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. ఆమేన్. మరి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతారా? 3వ అధ్యాయము 13-14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించును గాక. ఆమె అపోస్తలుడు పౌలు, దైవజనుడైన పౌలు గారు, ఆయన ఒకటి అంటున్నాడు. ఏంటో తెలుసా? నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచను. ఇదివరకే నేను పరిపూర్ణ అయిపోయాను అని అనుకోవట్లేదు. ఇంత సేవ చేసిన తర్వాత
ఇన్ని అనుభవాలు పొందిన తర్వాత పౌలు గారు తన స్వ అనుభవాన్ని, తన జీవితంలో ఉన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతూ అంటున్నారు, నేను ఏదో సాధించానని, ఏదో పొందుకున్నానని, పట్టుకున్నానని అనుకోవట్లేదు, కానీ పౌలు గారు అంటున్నాడు, నా ఆత్మీయ జీవితానికి, నా విజయవంతమైన సేవా జీవితానికి 4 స్తంభాలు ఉన్నాయి, 4 మెట్లు ఉన్నాయి, 4 స్టెప్స్ ఉన్నాయి. ఆ 4 స్టెప్స్ మీకు చెబుతున్నానని చెప్పి పౌలు గారి యొక్క ఆత్మీయ జీవితం యొక్క రహస్యాన్ని ఇక్కడ విప్పేశాడు పిల్లలు. ఈ ఓపెన్డ్ అప్ ఈస్ అపోస్టల్ పౌల్స్ సీక్రెట్ ఫర్ ఈజ్ విక్టోరియస్ లైఫ్. తన ఆత్మీయ జీవితానికి, ఆత్మీయ జీవితంలో విజయవంతమైన ఆత్మీయ జీవితానికి ఒక సీక్రెట్స్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాడు. అది పౌలు గారికి మాత్రమే కాదు బిడ్డలారా, అది మనకు కూడా ఎంతో అవసరం. విజయవంతమైన ఆత్మీయ జీవితం, శ్రేష్టమైన ఆత్మీయ జీవితం, దేవుడు ఇష్టపడే ఆత్మీయ జీవితం, ఒక హెల్దీ, ఒక ఆరోగ్యకరమైన ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఆత్మీయ జీవితానికి 4 రహస్యాలు, 4 సీక్రెట్స్ ఈ ఉదయం నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, నేను ఒకటి చేయుచున్నాను, ఐఎమ్ డూయింగ్ వన్ థింగ్, ఒక్కటే నేను చేస్తున్నాను. రెండవది, వెనక ఉన్నవి మరిచిపోయాను. మూడవది, ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాను. నాలుగవది, గురి యొద్దకు పరిగెడుతున్నాను. నేను ఒక్కటే చేస్తున్నాను, ఆ ఒకటే మీకు చెప్తాను, ఒకటి చేస్తున్నాను. రెండోది అంటున్నాడు, వెనక ఉన్నవి మర్చిపోయాను. మూడోది ఏంటంటే, వేగిర పడుతున్నాను, ముందు కొన్ని పెట్టుకున్నాను టార్గెట్స్, వేగిర పడుతున్నాను వాటి కొరకు. నాలుగోది ఏంటంటే, గురి యొద్దకు బహుమానం పొందాలని పరిగెడుతున్నాను. పరుగు పిల్లరా, మర్చిపోతున్నాను, మరుపు. కొన్ని మర్చిపోవాలంటే మన జీవితంలో, జాగ్రత్త వింటున్నారా, వేగిర పడాలంట కొన్నింటి గురించి. ఒకటి చెయ్యాలి, మర్చిపోవాలి, వేగిరి పడాలి, పరుగులు తీయాలి. వింటున్నారు జాగ్రత్త. ఈ 4 కూడా 4 శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలు. ఈ లాక్డౌన్ దినాల్లో ప్రభు మనందరినీ క్వారంటైన్లో ఉంచినట్టుగా, ఒక ఇంటిలో ఉంచినట్లుగా, భద్రపరిచినట్లుగా ప్రభు భద్రపరిచాడు. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే నేను అనుభవిస్తున్న ఆ అనుభవాలు ఏంటో తెలుసా? చాలామంది ఈ క్వారంటైన్ మీద, ఈ లాక్డౌన్ మీద ఎన్ని జోకులండి, అయ్యి బాబోయ్, ఎన్ని జోకులు పేలుతున్నాయండి సోషల్ మీడియాలో. ఒక ఆవిడంట వాళ్ళ ఆయన బాగా తట్టుకోలేక ఎలాగని ఇది కొట్టించాలని చెప్పి బజార్కి పంపించిందంట. బజార్కి పంపిస్తే, ఇది బజార్కి వెళ్ళే టైం కాదే, నేను వెళ్ళకూడదే అని అంటున్నాను. లేదు అర్జెంట్ కాలం పంపితే అక్కడ పోలీసు ఫుల్ చదకొడేసి ఇంటికి పంపించాను. దాన్ని చూసి ఇంటికి ఎంత ఆనందం అంటే ఏంటిది. మరొకటి వచ్చిందండి, అలా ఒక సహోదరు ఏమో మోడీ గారికి ఫోన్ చేస్తుంది, అయ్యా మోడీ గారు లాక్డౌన్ ఇంకా కొంచెం పొడిగించడం, మా ఆయనకి ఇంకా వంట సరిగ్గా రాలేదంటుంది. ఏంటండి ఇది? లాక్డౌన్ అనేది జోకులకో, లేకపోతే ఒకడంటాడు ఏం చేయాలో తెలియక పిల్లలు ఇంట్లో ఉన్న పోపుల డబ్బా తీసుకొచ్చి లెక్కెడుతున్నాడు. పోపులు ఎన్ని ఉన్నాయి, నల్ల ఉంటే ఏమంటారు, ఆవాలు ఎన్ని ఉన్నాయి, జీలకర్రలు ఎన్ని ఉన్నాయి, లెక్కెడుతున్నాడు. ఇవన్నీ మళ్ళీ సోషల్ మీడియాలో ఫోటోలు. గృహహింస ఎక్కువైపోతుందంట, మెంటలో అయిపోతున్నారంట చాలామంది, మందు దొరక్క. ఎన్ని అపవిత్రమైన జోకులు అంటే పిల్లరా, ఆ లోకస్తులకి అవన్నీ అలా వెర్రితనంగా ఉన్నాయి. ఈ లాక్డౌన్ అనేది లోకస్తులకి వెర్రితనం, ఫూలిష్నెస్. బట్ దేవుని బిడ్డలమైన మనకు ఈ లాక్డౌన్ ఏంటనుకుంటున్నారు? పరచబడుతున్న అనుభవం. ఈ దినాల్లో ప్రభు సంఘాన్ని రూపాంతరపరుస్తున్నాడు. ఈ దినాల్లో ప్రతి విశ్వాసిని ప్రభు దర్శిస్తున్నాడు. ఈ దినాల్లో గొంగళ పురుగు సితకొక చిలుకగా మార్చబడినట్లుగా ఒక రూపాంతరమైన అనుభవం, నీ పోలిక, నీ మాట తీరు, నీ బ్రతుకు, నీ పరిస్థితి, నీ అనుభవాలు, నీ జీవితం అన్నీ అంతా మొత్తం మార్చేసి ఒక నూతనమైన వ్యక్తిగా ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ప్రభు నిన్ను బయటికి తీసుకుని రాబోతున్నాడు. ఆమేన్ చెప్తారు అందరూ. హల్లెలూయా. దట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నేను అడిగాను, ప్రభు ఎందుకు ఈ లాక్డౌన్ అంటే, ప్రభు అన్నారు నిన్ను అప్డేట్ చేయబోతున్నాను. అప్డేషన్ అంట. చూసారా, సాఫ్ట్వేర్ అప్డేషన్ అంటారు చూసారా? నా సేవా జీవితంలో
ఇప్పటికీ సుమారు ఒక 30 సంవత్సరాలు నేను ఈ క్రిస్టియన్ ఫీల్డ్ని చూస్తున్నాను. 30 సంవత్సరాలుగా క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతుందని గమనిస్తున్నాను. ఈ 30 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనట్టుగా, ఎప్పుడూ లేదండి ఇలా. ఇన్ని దినాలు ఆరాధన, చర్చి తలుపులు మూసేసి ఇన్ని దినాలు ప్రతి విశ్వాసం ఇళ్లలో కూర్చొని ఆరాధించడం ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఎందుకు పెట్టాడంటే, దేవుడు ఎందుకు ఎలా చేశాడంటే, దేర్ ఈస్ ఎ బిగ్ ప్లాన్ బిహైండ్ దిస్. దీని వెనక దేవునికి ఎంతో పెద్ద ప్రణాళిక ఉంది. అదేంటో తెలుసా? ప్రతి ఒక్కొక్కరిని అప్డేట్ చేస్తాడు. నీ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తాడు. నీ హృదయపు తీరు, నీ మనస్సాక్షి, నీ ప్రవర్తన, నీ జీవితము, నువ్వు ఇచ్చే విధానం, నీ సమర్పణ అన్ని అప్డేట్ చేసి ఒక నూతనమైన, ఒక న్యూ వెర్షన్గా, ఒక నూతనమైన వ్యక్తిగా ప్రభు నిన్ను మార్చి తన కొరకు ప్రకాశించే ఒక దీపస్తంభంలాగా దేవుడు చెయ్యాలనే ఉద్దేశంతో దేవుడు ఇళ్లల్లో మనల్ని ఉంచాడు, గృహాలలో ప్రభు ఉంచాడు. అందుకే నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈ దినాలు మీరు అర్థం చేసుకోవద్దు. మళ్ళీ ఇలాంటి రోజులు వస్తాయా తమ్ముడు? మళ్ళీ ఇళ్లలో ఉండి ఖాళీగా చక్కగా కుటుంబంతో, భార్య బిడ్డలతో, బంధువులతో ఫోన్లో మాట్లాడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ పీస్ఫుల్గా బైబిల్ చదువుకుంటూ. పిల్లలు నేనైతే ఓపెన్ బైబిల్ ఒక పక్క, తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ఒక, నా డిక్షనరీలు అన్నీ పెట్టుకుని ఎంత అద్భుతంగా ఉందో, నాకు ఎంత పీస్ఫుల్గా ఉందో. ఎవరితో మాట్లాడాలంటే ఫోన్లో మాట్లాడుతున్నాను, ప్రార్థన ఫోన్లో చేస్తున్నాను, ఒక పక్క దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. ఎంత మధురంగా ఉందో పిల్లలు. మీకు ఎలాగుందో నాకు తెలియదు, కానీ ఈ లాక్డౌన్ మాత్రం నాకు ఎన్నో మధురమైన అనుభూతులు మిగిల్చింది. మధురమైన అనుభవాలు పొందుకుంటున్నాను ఈ దినాల్లో. మరలా ప్రభు నన్ను బ్యాక్కి తీసుకెళ్ళి ఆ గొప్ప అనుభవాలతో ప్రభు నింపుతున్నాడు. ఒక నూతనమైన కొలంలో ప్రభు వైపు చూడడానికి దేవుడు అంతా కృపిస్తున్నాడు నాకు. మీకు కూడా ఈ లాక్డౌన్ దినాలు అలాగే మారాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, అపోస్తలుడైన పౌలు జీవితంలో 4 సీక్రెట్స్ మీకు చెప్తాను. మొట్టమొదటిదే పౌలు అంటున్నాడు, నేను ఒకటి చేస్తున్నాను. 1 thing ఐఎమ్ డూయింగ్. ఏంటా ఒకటి? వాట్ ఈస్ దట్? ఆ ఒకటి ఏంటండి? చూడండి ఒకసారి లూకాసు సువార్త 10వ అధ్యాయం. చాలా క్లుప్తంగా నేను మీతో మాట్లాడతాను. పౌలు గారి యొక్క సీక్రెట్స్, విజయవంతమైన జీవితానికి రహస్యం పౌలు గారి జీవితం. లూకాసు సువార్త 10:41 చదవండి. 10:41. అందుకు ప్రభు మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి నువ్వు తొందరపడిపోతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అదేంటట? మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. చదవండి. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని. థ్యాంక్ యూ బ్రదర్ నాన్న. అందుకు ప్రభు మార్తా 2 సార్లు పిలుస్తున్నాడు ప్రభు. ప్రియులారా, ఇక్కడ ఒకసారి పిలిస్తే మార్తా అని పిలిచి సరిపోతుగా. వాక్యంలో ఎక్కడైనా దేవుడు 2 సార్లు మరి ప్రతిధ్వనించాడంటే, 2 సార్లు దాన్ని యూజ్ చేసాడంటే అక్కడ సీరియస్ మ్యాటర్ ఉంటేనే తప్ప 2 సార్లు ఆయన ఆ మాట వాడ్డా. మీరు గమనించిన మొరియా పర్వతం మీద తన కుమారుని ఇస్సాకుని బలర్పిస్తున్నప్పుడే దేవుడు అబ్రహామా 2 సార్లు పిలిచాడు. 2 times. ఇక్కడ మార్తతో మార్తా 2 సార్లు పిలిచి అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, నువ్వు విస్తారమైన పని పెట్టుకుని తొందరపడిపోతున్నావమ్మా. నీకు తొందరపాటు ఉంది, విస్తారమైన పనిపాట్లు. ఈ దినాల్లో చాలామంది చాలా బిజీ అయిపోతున్నారు. విస్తారమైన పనిపాట్లు పెట్టేసుకుంటున్నారు. వారి శరీరంలో అలసట చెందేటట్లుగా అలసిపోతున్నారు. అందుకే 126వ కీర్తనలో 127వ కీర్తనలు అనుకుంటా, వారు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుగ ప్రయాసపడుతున్నారంట. అదంట వ్యర్థమే అంటున్నాడు. వేకునే లేచిపోతున్నారు, చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటున్నారు. వ్యర్థం, అలసిపోతున్నారు, తొందరపడుతున్నారు, పనులు పెట్టుకుంటున్నారు, పని భారాన్ని. కానీ ప్రభు అంటున్నాడు, అవసరమైనది ఒకటే. మార్తా, అదేంటో తెలుసా? నీ చెల్లి ఉందే మరియా, ఆమె ఏర్పాటు చేసుకుంది. ఏంటి ఏర్పాటు చేసుకుంది మరియా? యేసు ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ ఒక్కటి ఉత్తమమైనది. ఏంటో ఉత్తమమైనది అంటే, యేసు పాదాల ఎదుట కూర్చొని ఆయన బోధ వినుచూ ఉండటం. సిట్టింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ అండ్ లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. ఆయన పాదాల దగ్గర కూర్చోవటం అనేది అది అవసరం. అది ఒకటి, అవసరమైనది ఒకటి. ఆ ఒక్కటేటో తెలుసా? యేసయ్య పాదాల దగ్గర కూర్చోవటం. ఆర్ యూ స్పెండింగ్ యువర్ ప్రెషియస్ టైమ్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్?
ప్రభు సన్నిధిలో నీ ప్రశస్తమైన సమయాన్ని, నీ ప్రైమ్ టైం దేవునికి ఇస్తున్నావా? ప్రైమ్ టైం అండి, నీ విలువైన టైం. నీ జీవితంలో ఎంత శ్రేష్టమైన సమయం ఉంటుందే, ఆ సమయం నువ్వు ఎవరికి ఇవ్వాలి తెలుసా? మరి ఎవరికో కాదు, నీ ప్రభు అయిన దేవునికి ఇవ్వాలి. ఆమేన్. ప్రైమ్ టైం, విలువైన సమయం. నీ దగ్గర ఉన్న విలువైనవన్నీ యేసయ్యకే ఇవ్వాలి. మొదట నీ బిడ్డల్లో విలువైన వ్యక్తిని యేసయ్యకి ఇవ్వాలి. నువ్వు ప్రభు కానుకేసేటప్పుడు నీ పర్సులో ఉన్న విలువైన నోటు, సీల్ నోటు, క్రొత్త నోటు ప్రభుకి ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారు, నలిగిపోయి ఆ నోట్లో చూస్తుంటే అటుకాసి మొత్తం ఎలా కనబడుతుంటారు, కన్నాలు చల్లని నోట్లు ప్రభుకి ఇచ్చేస్తుంటారు కొంతమంది, తెలియక పాపం. అది నీకు పెద్ద ఆశీర్వాదం కాదు. దేవునికి ఎప్పుడు శ్రేష్టమైనది ఇవ్వాలి. నీ దగ్గర ఉన్న వాటిలో బెస్ట్, ది బెస్ట్ ప్రభుకి. ఎందుకో తెలుసా? దేవుడు తన ఏకైక కుమారుణ్ణి, జనతైక కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడు కదా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కదా. ఆయన మనల్ని ప్రేమించి మనకు అన్ని శ్రేష్టమైన ఈవులు ఇచ్చినప్పుడు మనం ఆయనకి శ్రేష్టమైనవి ఇవ్వద్దా? అవసరమైనది ఒకటే నాన్న, సహోదరి సహోదరుడా, అవసరమైనది ఒకటే. ఆ ఒక్కటేటితో యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటాం. కూర్చుంటున్నావా యేసయ్య పాదాల దగ్గర? ఆర్ యు సిట్టింగ్? ఆ ఒక్కటి నువ్వు చేస్తున్నావా? ఆ ఒక్కటి చేస్తున్నావా? పౌలు అంటున్నాడు, నేను ఒక్కటి చేస్తున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ మాట. కీర్తన గ్రంథము 27:4 చూడండి. 27:4. ఈ ఒక్కటి అంటే ఏంటో 2 మాటలు చూపించి నేను టచ్ చేసి మరొక అనుభవంలోకి వెళ్తాను. కీర్తన గ్రంథం 27:4. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని. యెహోవా యొద్ద ఒకటా రెండా? ఒక్క వరం అడిగాను, దానిని నేను దాన్ని వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు. ఏంటి ఆ ఒకటి? ఏంటి ఆ ఒక వరం అంటే? యెహోవా ప్రసన్నత చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఒక్క వరం అడిగాడంటే దేవుని దగ్గర. ఏంటా వరం అంటే? అయ్యా నాకు ఒక వరం ఇయ్య, ఒక్కటి చాలు. ఏంటి వరం అని ప్రభు అడిగితే అంటున్నాడంట, ఏమీ లేదు ప్రభా, నీ మందిరంలో నేను ధ్యానించాలి, నీ ప్రసన్నతను చూడాలి, నేను ఉన్నంత వరకు నీ సన్నిధిలో ఉండాలి. దేవుని మందిరపు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని కోరుకుంటున్నాడు దావీదు. దేవుని మందిరంలో నేను ఉండాలి. దావీదు ఒక మాట అంటాడు, ఏంటో తెలుసా? నీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఒక్క రోజు గడిపితే 1000 రోజుల కంటే ఎక్కువ అట్టండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క రోజు గడిపితే 1000 రోజులతో సమానం. దావీదు అంటాడు, నాకు ఒక్కటి వరం కావాలి. వరం. అదే మనం ఒక వరం అయితే ఏం కోరుకుంటాం? ఏం కోరుకుంటాం? చాలా కోరుకుంటాం అండి. అవన్నీ ఇప్పుడు ఎందుకు? ఈ లైవ్లోనే ప్రభు ప్రత్యక్షమే నీకు ఏం కావాలి బాబు అంటే చాలా కోరేస్తాం మనం, చాలా కోరుకుంటాం. కానీ దావీదు ఒక్కటి కోరుకుంటున్నాడు. అదేంటి తెలుసా? నా దేవుని ఆలయంలో నేను నివసింపగోరుతున్నాను. దేవుని మందిరాన్ని కోరుకున్నాడు. ఒక్కటే దేవుని మందిరం, దేవుని ప్రసన్నత, గాడ్స్ ప్రెజెన్స్. వింటున్నారా? ఆయన మందిరంలో వాక్యంలో ఏం రాయడం తెలుసా? ఆయన మందిరంలోనంట ఎలా ఉందో చూడండి ఒకసారి. కీర్తన గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 92వ కీర్తన. మీ బైబిల్స్ ఒకసారి చూస్తున్నారా? ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్తగా కూర్చోవాలి అందరూ, అటు ఇటు చూడకూడదు. మీరు అనుకుంటారు, పాస్టర్ గారు, అన్నగారు ఎలా మీకు కనపడుతుంది, మేము అటు ఇటు తిరుగుతున్నాం అని అనుకుంటున్నారు. నా మనసు మీతోనే ఉంది. నా మనసు మీతో కూడా రాలేదా అన్నాడు. అది చూసారా? నా మనసు మీతోనే ఉంది. ప్రభు ఉన్నారు మీతో. మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. అక్కడ 92వ కీర్తన చూడండి ఒకసారి. 13వ వచనం చూడండి. 13వ వచనం. యెహోవా మందిరంలో నాటబడిన వారై. యెహోవా మందిరంలో మనం ఏం చేయబడాలంట? నాటబడాలంట. వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. యెహోవా మందిరంలో ఎవరైతే నాటబడతారో వారు బయటన ఆవరణంలో వర్ధిల్లుతారంటండి. మందిరంలో నాటబడితే చాలు, మందిరంలో కూర్చుంటే చాలు, మందిరాన్ని ప్రేమిస్తే చాలు, మందిరం కొరకు నువ్వు ఏదో ఒకటి చేస్తే చాలు, మందిరం అంటే ప్రేమ ఉంటే చాలు. ఎందుకో తెలుసా? ఆ మందిరంలోనే ప్రభువు నిన్ను దర్శించాడు.
ఆ మందిరంలోనే నువ్వు రక్షణ పొందావు, ఆ మందిరంలోనే నువ్వు జీవజలపు ఓటను పరిశుద్ధాత్మను పొందావు, అక్కడే దేవుని ఆశీర్వాదాలు పొందావు, అక్కడ సర్వ సంపదల గని ఉన్నాడు అక్కడ. ఆమె చెప్పండి. ఎస్, దావీదు అంటున్నాడు, నన్ను ఒక్క వారం అడిగింది. ఆ ఒకటేడు తెలుసా, దేవుని మందిరంలో నివసింపగోరుచున్నాను. ఈ ఈ ఒక్కటి నువ్వు చేయగలవా? ఇప్పుడు చాలామంది ఫోన్లు చేసి అంటున్నారు, అనియా మందిరం ఎప్పుడు పెడుతున్నారు అనియా. మందిరం ఉన్నప్పుడు రమ్మంటే వచ్చేవాడు కాదండి, మామూలు టైంలో అసలు గుడి మొఖం చూసేవాడు కాదు. ఇప్పుడు అడుగుతున్నాడు, అన్నయ్య గారు ఎప్పుడండి మందిరం, ఎప్పుడనే ఓపెన్ చేస్తారో? ఇప్పుడు విలువ వచ్చేసింది పిల్లల మందిరానికి. దేవుని సేవకుని యొక్క ఆ విలువ ఏంటో తెలిసిపోయింది పిల్లల. మందిరమే ఎప్పటికీ. ఆమేన్. పిల్లల దేవుని సేవకుడు దేవుని సేవకుడే. గమనిస్తున్నారా? ఆ ఒక్కటి ఏంటో ఒకటి గమనిస్తున్నారా? ఒక్కటి చాలా అవసరం. సమయంలో నేను తొందరగా ముగిస్తున్నాను. పౌలు గారు అంటున్నాడు, నేను ఒక్కటి చేస్తున్నాను. ఒకటి. ఈరోజు మీరు కూడా మీ చెయ్యిలో చూపించండి, చెప్పండి, ఒక్కటే చేయించున్నానని చెప్పండి. ఆ ఒక్కటి నేను చేస్తున్నాను. హల్లెలూయా. ఆ ఒక్కటి నువ్వు చేస్తే చాలు. ఆ ఒకటి ప్లస్ ప్రభు 99 కలుపుతాడు. ఎంత అయింది? 100 అయిపోయిందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఒక్కటి చేస్తే చాలు, మిగతా 99 ఆయన చేస్తాడు. నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే ఆయన చేయాలనుకుని ఆయన చేస్తాడు. పౌలు గారు 4 అనుభవాల్లో మొట్టమొదటి అనుభవం ఒక్కటి చేయించున్నాను. ఒక్కటి. నేను 2వ పాయింట్లోకి వస్తాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచ్చిన మరలా అది వదలకండి, అలా పట్టుకొని ఉండండి. అది అలా పట్టుకొని ఉండండి. చదువు. 13-14 వచ్చిన. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెతికి ఉన్నవి వెనక ఉన్న వాటిని మర్చి. రెండవది ఏంటో తెలుసా? వెనక ఉన్నవి మరిచిపోయాను, ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. వెనక ఉన్నవి మరిచిపోయాను. ఐ ఫర్గాటెన్ ద బిహైండ్ థింగ్స్. వెనక ఉన్నవి మర్చిపోయాను. పిల్లరా, ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆత్మీయ జీవితంలో మనం కొన్ని మర్చిపోవలసినవి ఉన్నాయి. కొన్ని మర్చిపోవాలి, కొన్ని గుర్తుపెట్టుకోవాలి, కొన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని అవి కొన్ని మర్చిపోకూడదు. అలాంటివి దేవుడు చేసిన ఉపకారాలు, ప్రభునికి ఇచ్చిన రక్షణ అనుభవం, ప్రభు చేసిన మేలు, ఇవి మర్చిపోకూడదు. కొన్ని మర్చిపోవాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి మర్చిపోవాలి మనం. అవి కూడా గుర్తుపెట్టుకుంటేనే అది నీకు క్షేమం కాదు, ఆశీర్వాదం కాదు. యూ హ్యావ్ టు ఫర్గెట్ సంథింగ్. మర్చిపోవాల్సిన కొన్ని ఉన్నాయి. పాత రోత బ్రతుకు మర్చిపోవాలా. అందుకే దేవుని వాక్యం చాలా స్పష్టంగా క్లియర్గా ఆ పాతదైన ఆ పులిపిండి కానీ పాతదైనా మర్చిపోవాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తున్నాడు. పిల్లలు పాతవన్నీ మర్చిపోవాలి. నాకు ఒక బ్రదర్ తెలుసు. నాకు రక్షణ పొందక ముందు చాలా విపరీతమైన త్రాగుబోతు, చాలా ఎక్కువ తాగేవాడు. మొత్తానికి ఎవరో సువార్త చెప్పారు, ఆయనకి మందిరాన్ని తీసుకొచ్చారు. చాలా రోజులు వాక్యం విన్నాడు. తర్వాత మీటింగ్లో కూర్చున్నాడు, పాపాలు ఒప్పుకున్నాడు, రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు. త్రాగుడు మొత్తం మానేశాడు. హల్లెలూయా. త్రాగుడు మొత్తం మానేశాడు. చాలా బాగున్నాడు. గుర్తుంటున్నాను ప్రియులరా, ఏమైంది తెలుసు? ఒకరోజు ఆయన జీవితంలో ఆయనతో ఎక్కడ పడతాడు త్రాగుబోతు కదా, సాక్ష్యం చెప్పించడం మొదలెట్టారు. సాక్ష్యం చెప్తున్నాడు, కనబడి 4 సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఒకప్పుడు నేను త్రాగుబోతుని అంటే సరిపోను. అక్కడ తాగకుండా ఈయన ఏం చేస్తున్నాడంటే ఎలా తాగేవాడో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎలా తాగేవాడో, టిఫిన్తో తాగేవాడిని, మధ్యాహ్నం తాగేవాడిని, సాయంకాలం తాగేవాడిని, ఫ్రెండ్స్తో తాగేవాడిని, ఎంత తాగేవాడిని, దాన్ని ఏమంటారు, దాని కొలతలు నాకు తెలవు. ఆ బ్రాండ్లో ఎన్ని చెప్తూ ఇంకా తాగుడు కోసమే ఒక అరగంట అంత ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే చెప్పి కొన్ని రోజులు ఏమైందో గమనిస్తున్నారు. ఒకరోజు నేను చాలాసార్లు చెప్పినారు, బాబు నేను త్రాగుబోతుని ప్రభు మార్చడని చెప్పరా చాలు, ఈ తాగుడికి భోగోతం అంత ఎందుకు నీ చరిత్ర, ఈ త్రాగుడికి హిస్టరీ ఎందుకు, దాని హిస్టరీ ఎందుకు చెప్తున్నావు అంటే నీకు తెలియదు నేను చెప్పాలని. అలా చెప్తే కానీ అలా మారరాని అని. అలా కాదురా, మార్చేది దేవుడురా బాబు, నువ్వు కాదు.
నీ తాగుడు బాగోతో మార్చదు. ఎన్నిసార్లు చెప్పినాడు మారట్లా, ఏ చెప్పుకెళ్తాను మీకు ఎక్స్ప్లెనేషన్ ఎక్కువైపోయింది దాని గురించి. ఒకరోజు ఒక ఫైన్ డే నేను బజార్కి వెళ్తుంటే ఒక ఇద్దరు కుర్రలు ఆడిని మోసుకొస్తున్నాడు. ఇలాగ ఈ సాక్షి చెప్పిన తాగుపోతే మారని ఆడిని ఇద్దరు మోసుకొస్తున్నాడు. ఏమైంది దగ్గరికి వెళ్తే పేకలమయ్య తాగేసి ఉన్నాడు. వెనక ఉన్నవి మరిచిపోకపోతే అలాగే జరుగుతుంది. వెనకాతలో ఉన్న లింకులు, వెనకాతలో ఉన్న విడిచిపెట్టిన పాపం, ఒకప్పుడు క్షమించబడిన అపవిత్ర, ఏ దేవుడు అంటున్నాడు, మీ పాపాలను క్షమించాను రా బాబు, మీ పాపాలు నా వీపు వెనకలు వేసుకున్నాను, మీ పాపాలని సముద్రపు అగాధంలో పడేసి నేను మర్చిపోయినాడు దేవుడు అంటే, మనం ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేసుకుంటున్నాం. వెనక ఉన్న లింకులు, ఆ పాపం అవన్నీ మర్చిపోవాలంట. యూ హ్యావ్ టు ఫర్గెట్. మర్చిపోతున్నామా? అవి మర్చిపోయి నూతన పరచబడిన అనుభవాల వైపు, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ వినూత్నమైన అనుభవాల వైపు మనం ఆలోచించుకుంటూ సాగాల. వెనక ఉన్నవి మర్చిపోవాలా. క్రొత్త విషయాల్లో చూడండి. యెషయా గ్రంథం 62:2 చూడండి. యెషయా 62:2 వెనక ఉన్నవి మనం మర్చిపోవాలా. 62:2 చూడండి. యెషయా 62:2 జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. ఓకే. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. క్రొత్త పేరు నీకు పెట్టబడు. దేవుడు నీకు క్రొత్త పేరు పెడదాం అని అనుకుంటుంటే పాత పేరు ఎందుకు గుర్తు చేసుకుంటావు? క్రొత్త పేరు. ఏం పేరు అని నీ పేరు అంటే ఒకడు అంటున్నాడు, ఒకడు నా పేరు పెంటారావు అంటున్నాడు. ఆడి పేరు పాస్టర్ గారు పౌల్ అని మార్చారు. ఆడి పేరు ఇంతకుముందు పెంటారావు, ఇప్పుడు ఏమేమి మార్చారు? పౌల్ అని పిలిస్తే ఎంత గొప్ప అనుభవం ఉంటుంది. ఈడేమో నా పేరు పెంటారావు అండి, ఎక్కడికి వెళ్ళి నా పేరు పెంటారావు, నో మోర్ పెంటారావు. ఇంకో కొంతమంది ఏం చేశారు, తెలివితేటలు ఎక్కువ పాల్ పెంటారావు అని పెట్టుకున్నాడు. రెండు కలిపి పెంట పాలు అని పెట్టుకున్నాడు. ఎవడో పెంట పాలు, నీ ముఖం పెంట. క్రొత్త పేరు పెడతాను రా బాబా అని ప్రభు అంటుంటే, లేదు ప్రభా పాత పేరు కూడా కొంచెం ఉన్నాయి ప్రభు. పేరు మన జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. మీ అందరికి తెలుసు కదా, పంది జంతువు కనబడుతుంటుంది. పంది ఎవడో ఒకడంట చిన్న పంది పిల్లని కొన్నాడంట. అందరూ అన్నారంటే, అరే పందిని ఎందుకు రా బాబు, ఏ కుక్క పిల్లనో లేకపోతే ఆల్సేషన్ డాగ్నో లేకపోతే గొర్రె పిల్లో లేకపోతే కుందేళ్ళనో లేకపోతే పౌరమో పిల్లో లేదా కోడి ఈ బాగుంటాయి కానీ పందేటరా నాయన అంటే, లేదు డిఫరెంట్గా ఉండాలి, నేను ఇదంతా డిఫరెంట్ అన్నమాట, నేను ట్రెండ్ సెట్టర్ని. ఏ సెట్టరా? ట్రెండ్ సెట్ చేస్తాడు అని ఒక పంది పిల్ల కొన్నాడు. నెగ్గ ఆడుతుంది తెల్లగా. దానికి ఫుల్గా షేవింగ్ చేసి పౌడర్ వేసి మేకప్ రాసి దానికి పేరు పెట్టేట రోసీ అని. ఏం పేరు? రోసీ అని పేరు పెట్టేట. దానికి మళ్ళీ మంచి షూ కొన్నాడు, బూట్లు కొన్నాడు. దానికి మళ్ళీ మెడలో చైన్ వేసేటట్టు మంచి షర్ట్ కూడా గౌన్ కుట్టించేటట్టు దానికి. దానికి పందికి మళ్ళీ ముక్కు పడక దానికి జిగ్గుమంటుంది అన్నమాట. వీధిలో తీసుకెళ్తుంటే అందరూ వీడికి డిఫరెంట్గా చూస్తున్నారు. వీడేమో పొంగిపోతున్నాడు. కన్నా అందరూ చూపి ఏ చూపది వీడికి స్థిరం లేదురా, ఎట్టి ఇలాగైపోయారా అన్నాడు. అందరూ చూస్తుంటే వీడేమో అనుకుంటున్నాడు ఏదో గొప్పలాగా. కొంతమంది ఏం చేస్తారంటే సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయపడతారు. కొంతమంది సిగ్గుపడాలా కానీ అతిశయపడతారు. గమనిస్తున్నారా? ఆ రోజుని తీసుకెళ్ళాడు ఒకరోజు వీధుల్లోకి. పెద్ద అయింది, వీధిలో తీసుకెళ్ళాడు. ఒకరోజు అది పట్టుకుని ఏదో బేరం ఆడుతున్నాడు, వంకాయలేవో. ఆ బేరం పడిపోయి మర్చిపోయి ఈ రోజులు వదిలేశాడు. బేరం అన్న అయిపోయిందో చూస్తే వేర్ ఈజ్ మై రోజు అని చూస్తాడు. రోజు లేదు అక్కడ. వేర్ ఈజ్ మై రోజు అని గుండ్లు పాదుకుని చూస్తాడు. దగ్గరలో ఒక బురదగుంట్లోకి వెళ్ళి బుర్ర అంటుందంట. బురదగుంట్లో బుర్ర అని కొడుతుందంట. దగ్గరికి వెళ్ళి, ఏంటే రోజీ, వాట్ ఈస్ దిస్ రోజీ, నీకు స్నానం చేయించింది, సెంటు కొట్టిన బట్టలు వేసాను, ఏంటి? దాని పేరు రోజు. ఏం పేరు? పంది. కానీ ఈయన ఏం చేశాడు? రోజీ అని పెట్టిన దాని బతుకు మారలా. పేరు మారింది కానీ బతుకు మారలా. పిల్లరా తన పాత బతుకు వెళ్ళిపోయింది. పిల్లరా చాలా బాధపడి తీసుకొచ్చి ఇంట్లోకి స్నానం చేయించి దానికి ఆలోచించి లోపు ఒక డాక్టర్ ఉన్నాడంట, పశువుల డాక్టర్. పశువుల డాక్టర్లో కూడా సర్జన్లు ఉంటారు, తెలుసు కదా మీకు, ఆపరేషన్ చేసే సర్జన్లు. ఆయన ఫోన్ చేసి, ఇలా ఉంది నా రోజు బతుకు, చాలా కష్టపడి పెంచాను, చాలా కష్టపడి అన్నీ చేశాను, కానీ మళ్ళీ బురదలో పోయింది గుంటలోకి, ఏం చేయాలంటే నా దగ్గర తీసుకురానంట. తీసుకెళ్తానంట. ఆ రోజు కట్ట పడుకోబెట్టి ఆపరేషన్ చేసి దాన్ని గుండు తీసేసి
దాని గుండుకై తీసి గొర్రె పిల్ల యొక్క గుండు దాన్ని పెట్టి సెట్ చేసుకుంటాడట. అంతే పిల్లరా. ఆ తర్వాత ఏమైంది తెలుసా, కుట్లు మారిపోయి అన్నీ అయిపోయి పచ్చిమ అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత బురదగుంట కనపడినా సరే చిచిచి అంటుందంటండి. ఇంతకుముందు బురదగుంటలో పారిపోయి ఈరోజు ఇప్పుడు బురదగుంటలో కనపడి చిచిచి అంటుందంటే ఏమైంది దీనికి? హృదయం మారిపోయింది, క్రొత్తదైపోయింది. అందుకే ప్రభు అంటాడు కదా, మీలోంచి రాతి గుండెని తీసేసి నేను మాంసపు గుడ్డుని సెట్ చేస్తాను, మీలో పాత హృదయం తీసేసి క్రొత్త హృదయాన్ని పెడతాను, విరిగి నలిగిన హృదయం పెడతాను, కఠినమైన హృదయం తీసి. ఇదనాలో చాలా మంది కఠినమైన హృదయాలు ఇంకా కలిగి ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో ఆ వెనక ఉన్నవి మర్చిపోకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి. ప్రభు అంటాడు, నేను మీకు క్రొత్త పేరు పెడతాను. ఆ క్రొత్త పేరు వైపు చూడండి, మీరు వాటి వైపు పరుగులు తీయండి, వాటి వైపు చూడండి. యెషయా గ్రంథం 1:26 చూడండి. యెషయా 1:26 చూడండి. 1:26 చదవగట్టి. మొదట నుండినట్లు మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను. చాలా న్యాయాధిపతులు నీ జీవితాన్ని మారుస్తాను అంటున్నాడు. పిల్లల దేవుడు, పిల్లల పాత బ్రతుకును లేకపోతే ఆ వెనక ఉండిన వాటిని మనం జ్ఞాపకం చేసుకోవడం దేవుడికి అస్సలు ఇష్టం లేదు. మనం క్రొత్తగా మారాలని, ఆ క్రొత్తతనం వైపు నువ్వు చూడాలని, నూతన పరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెషయా 42:9 చూడండి. వెనక ఉన్నవి మరిచి మునుపటి సంగతులు సంభవించను కదా, చదువునా, కొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను, సముద్ర ప్రమాణము చేయువారులారా. చాలు. మునుపటి సంగతులు సంభవించను కదా, క్రొత్త సంగతులు మీకు తెలియజేస్తున్నాను. పాత సంగతులు కాదు. ఏ సంగతులనా? క్రొత్త సంగతులు. పాత సంగతులు అన్నీ వదిలే, మర్చిపో. క్రొత్త సంగతులు. ఇర్మియా గ్రంథం 33:3 చూడండి. ఇర్మియా 33:3 నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. ఇందాక ఎలాంటి సంగతులు అంట? క్రొత్త సంగతులు. ఇక్కడేమో ఇర్మియా 33:3లో గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. పాత సంగతులు వద్దు, పాత చింతకాయ పచ్చడి వద్దు, పాత అనుభవం, పాత ఇంతకుముందు లోకంలో ఉన్నప్పుడు అనుభవాలు వద్దు, మర్చిపో. ఫర్గెట్. అది చాలా ప్రాముఖ్యమైనది. ఫర్గెట్టింగ్ ద పాస్ట్. వెనక ఉన్నవి మర్చిపోతున్నాను. కొంతమంది అంటారు, రక్షణ పొందకముందు అంటే నాకు ఎంత కోపమో తెలుసండి. రక్షణ పొందకముందు ఎంత కోపమో తెలుసా, కొట్టారంటే మొత్తం రాలిపోతుండేది అంటున్నాడు అప్పుడు. అప్పుడు సంగతి ఇప్పుడేది కదా ఆయన. మర్చిపో, నేను సాత్వికుడినైనా గొర్రె పిల్లనైపోయాను అని అనుకోవాలి నువ్వు. పిల్లరా, గుర్తుపెట్టుకోండి, వెనక ఉన్నవి మర్చిపోవాలి. క్రొత్త సంగతుల వైపు మన పరుగులు తీయాలి. క్రొత్త సంగతుల వైపు. యెషయా 41:15 చూడండి. యెషయా 41:15. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నూర్పిడి మ్రానుగా పదునుగల క్రొత్తదైన నూర్పిడి మ్రానుగా నిన్ను నియమించాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు. ప్రభు అన్నాడు, నేను నిన్ను వాడుకోబోతున్నాను. ఎలా వాడుకుంటాను తెలుసా? నీవు పర్వతాలు నూరుస్తావు, వాటిని పొడి చేస్తావు. కొండలను పొట్టువలే నేను నిన్ను వాడుకుంటాను. ఎలా చేస్తాను తెలుసా? క్రొత్తదైన నురుపిడి మ్రానుగా నిన్ను చేసి నేను నిన్ను వాడుకుంటాను. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడివే, కానీ ఇప్పుడు నా చేతిలో ఒక సాధనంగా నీవు ఉంటావు. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు, నువ్వు ఎవరికి ఉపయోగం లేని వాడు. ఒకప్పుడు క్రీస్తుకు శత్రువుగా ఉన్నావు. ఒకప్పుడు యూస్లెస్గా, ఎందుకు ఉపయోగం లేని వ్యక్తిగా ఉన్నావు. ఇప్పుడు అంటున్నాడు, నేను నిన్ను వాడుకుంటాను. ఐ విల్ గోయింగ్ టు యూస్ యూ. నేను ఈ మాట చెప్తుంటే
నాకు ఫిలోమోన్ పత్రికలో ఒక ఫిలోమోన్ పత్రికలో ఒనేసిము గురించి ఒక సాక్ష్యం గుర్తొస్తుంది నాకు. ఒకసారి ఫిలోమోన్ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూస్తారా? ఫిలోమోన్ పత్రిక 1వ అధ్యాయము చదవండి. ఫిలోమోన్ పత్రిక 1:11 చూడండి. ఫిలోమోన్ పత్రిక 1:11 చూడండి. దొరకలేదా? తీతుకు తర్వాత ఉంటుంది. 1:11 నేను చదువుతాను. 11 అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన ఇప్పుడు నీకు నాకు ప్రయోజనం. ఎవరైనా ఒనేసిము గురించి రాయబడింది. ఒనేసిము, ఈ ఒనేసిము గురించి మీరు చూస్తే దేవుని వాక్యంలో ఒనేసిము పిల్లరా ఒక ఇంట్లో పనిచేస్తూ, ఇంతకుముందు పౌలు గారి రాకముందు ఒక ఇంట్లో పనిచేస్తూ ఆ ఓనర్ గారిని మోసం చేసి దొంగతనం చేసి పిల్లల పట్టబడి ఖైదీగా ఉండి జైల్లోకి వచ్చాడు. ఆ జైల్లో అపోస్తలుడైన పౌలు గారు ఉన్న క్యాబిన్ దగ్గరికి వచ్చాడు. ఆ అపోస్తలుడు పౌలు ఆ ఒనేసిముని సువార్త ప్రకటించి, అందుకే నా 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 బంధకాల్లో కన్న నా కుమారుడు అంటాడు. చూడండి ఒకసారి 10వ వచనం చదవనన్నా. నా బంధకములో నేను కనిన నా కుమారుడగు నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. ఫిలోమోను, నా బంధకాల్లో నేను రక్షించుకున్నాను ఇక ఒనేసిముని. ఎంతకు ముందుకు నీకు నిష్ప్రయోజనపడే, ఎంతకు ముందు నీ దగ్గర దొంగతనం చేశాడు, ఎంతకు ముందు నేను బాధ పెట్టాడు, ఎంతకు ముందు నేను మోసం చేశాడు. ఇప్పుడైతే అలా కాదు. ఇప్పుడైతే నేను మా అనుభవంలోకి వచ్చేసాడు. పిల్లరా, ఒనేసిము నీకు ప్రయోజనకరంగా ఉంటాడు. ఇంతకు ముందు సంగతులు వద్దు, ఇంతకు ముందు అన్ని గతించిపోయాయి. ప్రభు దర్శించాడు ఒనేసిముని. ఇంతకుముందు లోకంలో ఉన్నాం, ఇంతకుముందు నరహంతకులుగా, ఇంతకుముందు దొంగలుగా, ఇంతకుముందు విగ్రహారాధికులుగా, ఇంతకుముందు లోకస్తులుగా ఉన్నాం. ఇప్పుడు లేవవి. ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడి ఆ నూతన పరచబడ్డాం. ఆమె అందుకే వెనక ఉన్నవి మర్చిపోమంటున్నాడు దేవుడు. ఫర్గెట్ ద పాస్ట్. వెనక ఉన్నవి మరిచిపోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథం 3:9 చూడండి. వెనక ఉన్నవి మర్చి అనే దాని గురించి నేను కొంచెం మిమ్మల్ని లోతుగా తీసుకుని వెళ్తున్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. 3:9. హల్లెలూయా. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రభు అంటాడు, నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ వాగ్దానం ఇప్పుడు కొంచెం చిన్న డీవియేట్ అవుతాను. ఈ లాక్డౌన్లో, ఈ కరువు దినాల్లో పిల్లరా, నీ రైస్ పోసుకునే డబ్బా ఉంటుంది చూసారా? ఆ డబ్బాలో రైస్ అస్సలు తరగదు, ఊరుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎంత మంది కొండినా, ఈ దినాల్లో నేను మీకు ఒక చిన్న సలహా దేవుని సేవకుడిగా, ఈ దినాల్లో మీకు ఉన్న దాంట్లోనే పేదలకు ఇవ్వండి, పేదలను కనికరించండి. లేనివారు చాలామంది ఉన్నారు. పిల్లలు పని చేస్తే కానీ పూట గడిన వారు చాలామంది ఉన్నారు. పిల్లలు, దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చాడు కదా. మన దగ్గర ఉన్న దాంట్లో కాస్త ఉండి ఆహార రూపంలో ఇవ్వండి, వస్తువు రూపైనా ఇవ్వండి, లేకపోతే ధనమన్నా ఇవ్వండి. వారికి దేనికి ఉపయోగపడుతుంది. నువ్వు ఇస్తున్న సంగతి ప్రభు చూస్తాడు. ఆమేన్. లార్డ్ విల్ సీ దట్. రహస్యమందు నువ్వు చేస్తున్న ఈ పనికి ప్రభు బహిరంగంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. గాడ్ విల్ గివ్ యూ బ్యాక్. పిల్లలు గమనించండి, ఈ దినాల్లో పేదలను కనికరించండి, పేదలను జ్ఞాపకం చేసుకోండి. వాక్యంలో ఒక మాట రాయండి, పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అంటాడు. దేవునికి అప్పిచ్చే మరి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ దినాల్లో. వీళ్ళు ఎంతమంది దేవునికి అప్పివ్వాలనుకుంటున్నారు? నవ్వుతారటండి. దేవుడు ఎగ్గొట్టాడు. ఆయన ఎన్నో రెట్లు కలిపి నీకు ఇస్తాడు. వడ్డీ అనకండి, వడ్డీ కాదు, ఆయన కల్పించేస్తాడు నీకు. నీ దగ్గర ఉన్న దాంట్లో పేదలకు ఇవ్వటం ప్రారంభించు, దేవుడిని దీవిస్తాడు. ఇది నా ప్రభు నాతో మాట్లాడుతున్నారు.
పేదల్ని కనికరించు, పేదల్ని జ్ఞాపకం చేసుకో. ప్రభు నా దగ్గర ఎక్కడ ఉంది ప్రభు, సేవకుడు కదా నా దగ్గర ఎక్కడ ఉందంటే, నేను నీకు ఇస్తాను, నేను పోషిస్తాను, నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఇవ్వాలి అని ప్రభు నాతో మాట్లాడితే, దేవుని మహిమ వరకు మీకు చెప్తున్నాను, చాలామందికి మరి మన సంఘం తరపున ఇవ్వడానికి దేవుడు ఎంతో కృపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మహిమానందంలో, ఈ ఆశీర్వాదంలో మీరు పొందాలని నేను ఆహ్వానిస్తున్నాను. మీ చుట్టుపక్కల చూడండి, ఇక్కడ ఎవరికో డబ్బులు పంపించి, గూగుల్ పే పంపించి మీరు ఇవ్వండి అని చెప్పడం మంచిదే, తప్పని నేను అన్న. కానీ మీ పరిసరాలు ఉన్న పేదల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ తర్వాత ఇంకా ప్రేరేపణ వస్తే మాలాంటి దైవజనులు పంపించండి, మేము అనేకులకు ఇవ్వగలం. ప్రతిదానికి ప్రభు లెక్క అడుగుతారు. జాగ్రత్తగా మనం దేవుని పని చేయాలి. వింటున్నారా నా ప్రియులరా? ప్రభు అంటున్నాడు, మీ యొక్క ధాన్యము, మీ కొట్టులో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుకలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్లు పారుతుంది. క్రొత్త ద్రాక్షరసం, అందరూ చెప్పండి, ఏ ద్రాక్షరసం ఇది? కొత్త ద్రాక్షరసం ప్రభు నీకు ఇవ్వాలనుకున్నాడు. పాత ద్రాక్షరసం గురించి ఆలోచించొద్దు. పాత ద్రాక్షరసం అంటే ఏంటనుకున్నారు? గత జీవితంలో ఉన్న శాపపు అనుభవాలు, గత జీవితంలో ఉన్న శాపపు పరిస్థితులు, గత జీవితంలో నువ్వు పొందిన అనుభవాలు, ఆ శ్రమలు, ఆ ఇబ్బందులు అవన్నీ మర్చిపో. క్రొత్త ద్రాక్షరసం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. మీకు టాప్ సీక్రెట్ చెప్తాను. మీకు ఎవరైతే వెనక ఉన్నవి మర్చిపోతారో వారికి క్రొత్త సంగతులు దేవుడు బయలుపరుస్తాడు. ఎవరైతే వెనక ఉన్నవి మర్చిపోతారో వారు వినూత్నమైన అనుభవాలు పొందుకుని ముందుకు సాగిపోతారంతే ప్రభు కోసం. ఎస్, పౌలు గారి యొక్క సీక్రెట్ అదే. టాప్ సీక్రెట్ ఆఫ్ అపోస్తల్ పౌల్. ఒక్కటి చేస్తున్నాను అన్నాడు. రెండవది, వెనక ఉన్నవి మరిచిపోయాను. క్రొత్త ద్రాక్షరసంతో ప్రభుని నింపబోతున్నాడు. న్యూ వైన్, క్రొత్త ద్రాక్ష, క్రొత్త ఆశీర్వాదంతో దేవుడిని నింపబోతున్నాడు. ఇంతకుముందు ఉన్న శ్రమలు మర్చిపో, వాటిని గుర్తు పెట్టుకోక వాటిని తలంచుకొని కుమిలి ఏడవద్దు. అందుకే ప్రభు అంటున్నాడు, చింతించొద్దు. మీరు చింతించడం వలన మీ హైట్ కొంచెం ఒక మోరడ పెరుగుతుందా, ఒక జానడ పెరుగుతుందా, కొంచెం తగ్గుతుందా? చింతించొద్దు. ప్రభు అంటాడు, మీ చింత యావత్తు నా మీద వెయ్యండి, మీ చింత యావత్తు నా మీద, మీ భారాన్ని నా మీద వెయ్యండి. అందుకే క్యాస్ట్ ఆల్ యువర్ బర్డెన్స్ ఆన్ మీ అంటాడు ప్రభు. మీ భారములు, మీ శ్రమలు అని నా మీద వేయండి. వాటి గురించి మీరు ఆలోచించొద్దు. విశ్వాసంతో ముందుకు సాగిపోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దిస్ ఈస్ ద సెకండ్ సీక్రెట్ ఆఫ్ అపోస్టల్ పౌల్. మూడవ సీక్రెట్ గురించి మీకు చెప్తాను. ఇది ఒక చిన్న పాట పాడదాం. ఎస్, గ్లోరీ టు జీసస్. ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడుగని, ఒకే ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడుగని, నీ కోసమే బ్రతకాలని, నీ సాక్షిగా ఉండాలని, నీ కోసమే బ్రతకాలని, నీ సాక్షిగా ఇలలో బ్రతకాలని. దేవా ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడుగని, ఒకే ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడుగని. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ తమ్ముడు. పౌలు గారి జీవితంలో ఉన్న రహస్యాలు 4 మీకు చెప్తున్నాను. అందులో 2 అయిపోయి 3వది మరలా మీకు జ్ఞాపకం. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేయండి. నేను కొద్దిసేపట్లో నేను ప్రార్థన చేసి ముగిస్తాను. 3వ అధ్యాయము 13-14 వచ్చాను, చదవండి. మరి సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. ఆమేన్. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. 3వది ఏంటో తెలుసా? నేను ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. వేగిరపడడం అంటే త్వరపడుతున్నాను, నేను ఆశపడుతున్నాను, ఆరాటపడుతున్నాను.
ఈ మధ్యన ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, నీ ఆరాటం దేని గురించి? ఫర్ వాట్ యు ఆర్ వెయిటింగ్, ఫర్ వాట్ యు ఆర్ సెర్చింగ్? దేని కొరకు నువ్వు కంగారు పడిపోతున్నావు? దేని కొరకు? క్షణికాలం ఉండే వాటి కొరక? అంతలో కనబడి అంతలో మయమైపోయే వాటి కొరక? మనందరికి బాగా తెలుసు ఒక ఉపమానం బైబిల్లో ఉంది. ఒక ధనవంతుడట పంట పండించుకున్నాడు ఫుల్గా. పంట పండించుకుని ఒకరోజు రాత్రులు పడుకునే ముందు అనుకున్నాడట, నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుమని చెప్తూ నీ కొరకు ప్రాణంతో మాట్లాడుకుని నీ కొరకు ఎన్నో సంవత్సరాలకు కావాల్సినంత పంట పండించాను, నా కొట్లు నా కొరకు నేను నా 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 అంటాడు ఈ ధనవంతుడు. కొట్లు పడగొట్టించాను, పెద్ద కట్టించాను, నింపేశాను. ఒక స్వరం వినపడుతుందంటే తెలుసా, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఇవన్నీ నువ్వు కూర్చుకున్నవన్నీ ఎవరమవుతాయి? రేపటి గురించి చింతించమన్నాడా, చింతించొద్దన్నాడా? రేపటి గురించి చింతపడకూడదు మనం. డోంట్ థింక్ అబౌట్ టుమారో. ఎవడట ఒక తెంగరోడట, వాడు పాలు అమ్ముకున్నాడు, ఊరంటే తిరిగి పాలు అమ్ముకున్నాడట. వాళ్ళ అమ్మంట కొండలో పాలు నింపేసి ఇలా ఊరండి వేసిరారా, ఈ కొండ నిండా పాలు పట్టుకుని వెళ్తున్నాడు. వెళ్తూ అనుకుంటున్నాడంట, ఈ పాలు అమ్మేస్తాను, డబ్బులుగా అమ్మేస్తాను, ఆ డబ్బులు వస్తే ఏదో కొంటాను, గడ్డి కొంటాను, గడ్డి అమ్మేసి పెయ్యి కొంటాను, పెయ్యి అమ్మేసి కొంటాను, ఇది అమ్మేసి నేను అది కొంటానని చెప్పి ఎంత డబ్బు సంపాదిస్తానని చెయ్యగలిగితాడట. దబ్బున కొండ పాలుతో కొండ దబ్బున కింద పడి పాలంతా నేల పాలు అయిపోయింది. అంతే శిలపైకి లేరుకుంటున్నాడు. అయ్యారు కదా వాళ్ళ అమ్మ ఈ మీద. రేపటి గురించి ఎందుకు రాని తెంగరాడు ఆలోచించడం. రేపటి గురించి మనం ఆలోచించకూడదు. ఎందుకో తెలుసా, టుమారో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. రేపు అనేది యేసయ్య చేతుల్లో ఉంది. ఆమేన్. ఈ రేపు యేసయ్య చేతిలో ఉంది, మనము యేసయ్య చేతిలో ఉన్నాం. మనం ఎందుకు, వై షుడ్ వి ఫియర్ అబౌట్ టుమారో? ఏనాటి కీడు ఆనాటికి చాలు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా. కొంతమంది భార్యాభర్తల మధ్యలో గొడవలు ఆడేసుకుంటారు ఫుల్గా. అసలు నువ్వేమి సాధించావు, పిల్లల కొరకు నువ్వేం దాచావు? ఒక ఎల్ఐసి లేదు, ఒక సి లేదు, ఒక ఎల లేదు, ఒక ఐ లేదు. ఏమి దాచావు పిల్లల కొరకు? అసలే ఆడపిల్లలు ఉంది మనకి. ఒక బాండు లేదు. ఏసైతే నీకు బాండ్ ఉంటే చాలు. ఈ బాండ్లు ఉన్నవాటి లేకపోయినట్టే. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆయనే చూసుకుంటాడు అన్ని. ఆమె ఎస్ ప్రభు అంటాడు కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము కోయవు, వాటిని పోషిస్తున్నాక నేను మిమ్మల్ని పోషించునా? నేను మిమ్మల్ని పోషిస్తానా? ప్రభు అంటాడు. అడవి పువ్వులు చూడండి, అడవి పువ్వులు, ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా అలంకరించబడుతున్నాయి. ఎవరు అలంకరించారు వాటిని? అంతలో కనబడి అంతలో వాడిపోయి వాటినే అలంకరిస్తే మనం ఆయన పిల్లలం కదా, మనం అలంకరించడా, మనల్ని పోషించడా, మనల్ని నడిపించడా? నా పిల్లలు జాగ్రత్తగా రేపటి గురించి మనం ఆలోచించుకోకూడదు. దేని కొరకు వేగిరి పడుతున్నాం? నేను ఇప్పుడు యాంటీ డైరెక్షన్లో మీకు చెప్తున్నాను. దేని కొరకు వేగిరి పడకూడదో మీకు చెప్తున్నాను. వ్యర్థమైన వాటి కొరకు వేగిరి పడకూడదు. ప్రభు అంటాడు కదా, ఎలీషా ప్రవక్త అంటాడు కదా గెహజీతో, ఒలివ తోటలు వెండి బంగారాలను సంపాదించుకొని దాసదాసీలు సంపాదించడానికి ఇది సమయమా? ఇది సమయం కాదయ్యా. నువ్వు దేని కొరకు వేగిరి పడుతున్నావు? నువ్వు ప్రవక్త అయ్యిండి కూడా ప్రవక్త దగ్గర అసిస్టెంట్గా ఉండి గెహజీ, నువ్వు దేని కొరకు వేగిరి పడుతున్నావు? ధనాపేక్ష కొరకు వేగిరి పడుతున్నావా? డబ్బు సంపాదించాలని వేగిరి పడుతున్నావా? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ప్రభు నీకు ఇచ్చాడా? సంతోషించు, స్తుతించు. ప్రభు నీకు ఇచ్చాడా? నీకు ఎంత కావాలో అంత దోసుకుని మిగతా దేవుని మహిమ కొరకు వాడు. బేదలను కనుకరించు. పరలోకమందు మీ ధనం అధికమవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరలోకమందు మీ ధనం అధికమవుతుంది. ఒకడు చాలా పిసినారంటండి, చాలా పిసినారు. ఎంత పిసినారంటే, ఎంత డబ్బున్నా ప్రతిరోజు చింతకాయలతో పులుసు, తర్వాత ఒడియో నంచుకో. బోల్డ్ డబ్బు ఉంది పిల్లలు. తినబుద్ధి అవ్వట్లేదు, తినటం లేదు. మరి ఎందుకు దాచేస్తున్నాడో తెలియదు. ఆఖరి డబ్బు ఎక్కువైపోయి ఆడికి నిద్ర పడట్లేదు. ఎవరి నుంచి పట్టిపోతాడేమో, ఎవడిని నమ్మట్లేదు. భార్యని నమ్మడు, కొడుకుని నమ్మడు, ఎవడిని నమ్మడు. ఒకరోజు ఏం చేసినట్టు ఆ టంకు పెట్టు డబ్బు ఫుల్ పెట్టి దానికి కరెంట్ ఎడిచినట్టు ఎవడని పట్టుకుపోతాడేమో.
పిల్లలు ఈ లోపు ఏమైంది తెలుసా, పల్లెటూరులో ఇంతకుముందు చిన్నప్పుడు చిన్న బాటిల్లో ఇది చిన్న జగ్గుల్లో చెంపుల్లో వాటర్ పెట్టుకుని అందులో చిన్న కప్పు పెట్టేవారు పడుకుంటేటప్పుడు. మనం బాటిల్ వాడుతున్నాం కానీ ఇంతకుముందు బాటిల్ లేవు, మరచెంపులు దాని మీద చిన్న పలకాయ ఏమంటుందండి, చిన్నది ఇది ప్లేట్ పడుకున్నాడు. ఈ లోపు ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని పడగొడిసింది మరసంపు మీద ఉన్న ప్లేట్ని. ఈ సౌండ్కి ఇడు కంగారు లేచి ఎవడో వచ్చి నా టొంక పెట్టి పట్టుకుపోతున్నాడు ఏమో అని టొక్కు పెట్టిని పట్టించుకోండి. ఇలాగ మర్చిపోయి దాన్ని కరెంట్ ఏంటంటే సంగతి. పిల్లలు ఆ కరెంట్ షాక్కి కిచ అక్కడ చచ్చిపోయింది. దానిలో ఎవడు తిన్నాడంటే వాడు సంపాదించేటప్పుడు దేవుడు నీకు నిజం చింతగా పూస్తామన్నాడు. రేపటి గురించి ఆలోచించొద్దు, ధనాపేక్ష విడిచిపెట్టండి. అయితే పౌలు గారు అంటున్నారు, నేను ముందున్న వాటి వరకు వేగిరి పడుతున్నాను. ఐ హ్యావ్ సంథింగ్ బిఫోర్ మీ. నా ముందు కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. నా ముందున్న వాటి వరకు నేను వేగిరి పడుతున్నాను. వేగిరి పడడం, ఆరాటపడడం, ఆశపడడం చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యేసు ప్రభువు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు, గలిలీ సముద్రంలో. ఈలోపు ఈ షిప్లో శిష్యులు ఉన్నారు 12 మంది. ఒక్కొక్కరుగా అంటున్నారు. ఏమని? ఒకడు అంటాడు భూతం రా అంటున్నాడు, ఒకడు అంటాడు దెయ్యం రా అంటాడు, ఒకడు అంటాడు ఊరుకోరా దెయ్యాలు లేవు భూతాలు లేవు. నోరు బయట ఈ సముద్రంలో బోల్డ్ మంది చచ్చిపోయారు, వాళ్ళ బోల్డ్ మంది దెయ్యాలు అయిపోయారు. ఆ దెయ్యం ఏదో ఒకటి వచ్చేస్తుంది రా, భయపడిపోతున్నారు. ఈ టైంలో దగ్గరికి వచ్చేసరికి వారందరూ ఆశ్చర్యపోయేటట్లుగా నేనే మీ బోధకుడిని ప్రభువుని అనేసరికి ఆశ్చర్యపోతున్నారు. వారు కరువులు 2 కళ్ళు నమ్మలేకపోతున్నారు. యేసు ప్రభువు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు, నమ్మలేకపోతున్నారు. 2 కళ్ళు చూస్తూ నమ్మలేకపోతున్నారు. ఈ టైంలో అందరూ మౌనంగా ఉన్నారు. కానీ పేతురు గారు ఏమన్నాడు తెలుసు? పేతురులో ఒకే ఆరాటం. ఏంటి ఆరాటం? నా ప్రభు నడిచాడు కదా, నేను కూడా నడవాలి. ఇలాంటి ఆరాటం ఉండాలి మనకి. నా ప్రభు నడిచాడు, నేను కూడా నడవాలి సముద్రం మీద. నా ప్రభులాగా నేను జీవించాలి. అది అలాంటి ఆరాటం మనకు ఉండాలి. అందుకే బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు, నీతి కొరకు నీకు ఉండాలి థర్స్టీ. నీతి కొరకు ఆకలి. చాలాసార్లు అంటారు వాడికి ఆకలి ఎక్కువ అని. ఆకలి చాలా ఎక్కువ బాబడికి, ఆశ ఎక్కువ అంటారు. చూసారా? ఆ ఆశ పనికిరాని వాటి మీద, లోక సంబంధమైన వాటి మీద కానీ ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఆరాటపడాలి. అది వాట్ పౌల్ ఇస్ ట్రైయింగ్ టు టెల్. మీరు గమనిస్తున్నారా? ఈ పౌలు అంటాడు, నేను అందరికంటే తక్కువ వాడిని, నేను యోగ్యుడిని కాదు, నేను సంఘాన్ని ఎక్కువగా హింసించాను, సంఘాన్ని హింసించాను, ప్రభువును దూషించాను, నేను పనికిరాని వాడిని, నేను నిష్ప్రయోజనం వాడిని, నేను తక్కువ వాడిని. అయినా దేవుడు అందరికంటే అత్యధికముగా వాడుకున్నాడు పౌలు గారిని. ఎందుకో తెలుసా? పౌలులో ఉన్న ఆరాటము, వేగిరపడే అనము. ప్రభు కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలి, ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలి. నువ్వు ఆరాట పెడితే దేవుడు నిన్ను నింపుతాడు. నీ ఆశ దేవుడు తీరుస్తాడు. వాక్యం రాయబడింది. ఏం రాయబడింది? ఆశగల ప్రాణం దేవుడు తీరుస్తాడు. ప్రభు కొరకు నువ్వు ఏదైనా చేయాలనుకుంటున్నావా? దేవుని కొరకు నువ్వు ఏదైనా నీ ఆరాటం ఏంటి, వేగిరం ఏంటి? అసలు దేని కొరకు వేగిర పడుతున్నావు? శరీర సంబంధమైన వ్యక్తిగా కాకుండా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా, ఆత్మ సంబంధమైన మనసులు కలిగిన వారుగా మనం మారాలని ప్రభు కోరుకుంటాం. ఈ యొక్క లాక్డౌన్ దినాల్లో శరీర సంబంధమైన వ్యక్తి మన నుంచి పూర్తిగా తొలగిపోవును కాక. ఆమేన్. మన నుంచి ఫ్లెష్, శరీర మన మనిషిని బయటికి పంపించేద్దాం. ఆత్మ సంబంధమైన మనుషులుగా మారాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పౌలు అంటున్నాడు, నేను వేగిరి పడుతున్నాను. దేని కొరకు వేగిరి పడుతున్నావు? దేని కొరకు ఆరాట పడుతున్నావు? దేని కొరకు ఆశ పడుతున్నావు? దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలని ఆరాటం ఉందా నీకు? ఆరాటం ఉందా? ఎప్పుడు పోరాటమేనా? ఎప్పుడు లోక సంబంధమైన ఆలోచన, ఆరాటం లేదా? వేగిరి పడ్డం అనే అనుభవం లేదా? పౌలు గారి జీవితంలో 4 అనుభవాలు. మొదటిది, ఒక్కటి చేయించున్నాను. రెండవది ఏం చేస్తున్నాను? రెండవది, వెనక ఉన్నవి మర్చిపోయాను. మూడవది, వేగిరి పడుతున్నాను. వేగిరి పడాలి మన ప్రభు కొరకు. ఆత్మ సంబంధమైన సంగతుల కొరకు మనం వేగిరి పడాలి. చివరిగా చెప్పి నేను ముగిస్తాను మీ కొరకు. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం చదవండి అన్న 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని. క్రీస్తు యేసునందు
దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. పౌలు గారి దృష్టి అంతా దేని మీద ఉందో తెలుసా? బహుమానము అనండి అందరూ సరే. బహుమానము, దేవుడు మనకిచ్చే బహుమానం, దేవుని చేతుల మీదుగా మనం పొందుకునే బహుమానం. కిరీటం. పిల్లరా, ఒలింపిక్స్ మీరు చూసే ఉంటారు. ఒలింపిక్స్లో మరి గెలిచే వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చే వారికి వాళ్ళ తలల మీద ఏం పెడతారు? ఏ కిరీటం పెడతారు తెలుసా? మాది ఊరు కాదంటారా? ఒలింపిక్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చే వాళ్ళ తలల మీద పెడతారు కిరీటం. ఏ కిరీటం? ఒలివ్ ఆకులతో కిరీటం. ఒలివ్ ఆకులతో దాని కిరీటం పెడతారు తల మీద. మీరు కావాలని చూసుకోండి. పౌలు గారు చూస్తున్నాడు. ఏథెన్స్లో ఉండేవాడు పౌలు. ఏథెన్స్లో ఈ ఒలింపిక్స్ అనేవి ఏథెన్స్లోనే స్టార్ట్ అయ్యాయి. కొరింథు, ఏథెన్స్లో, రోమ్లో చూస్తున్నాడు. అందరి తలల మీద ఒలివ్ ఆకులతో పెడుతున్నాడు కిరీటం. అనుకుంటున్నాడు, ఒలివ్ ఆకులతో కిరీటం ఎంతసేపు ఉంటుంది నాన్న? ఒలివ్ ఆకులతో కిరీటం ఎంతసేపు ఉంటుంది? ఒక పూట ఉంటుంది, ఆకు వాడిపోయే వరకు. తర్వాత మళ్ళీ వాడిపోయిన తీసి పారేస్తున్నాడు. ఆవిడ పౌలు ఏమన్నాడు తెలుసా? ఈ లోకంలో నువ్వు ఫస్ట్ ప్రైజ్ వస్తే నీకు వాడిపోయే కిరీటం పెడతారు, కానీ ప్రభు ఎలాంటి కిరీటం పెడతారంటే వాడబారని కిరీటం. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, దేవుడు మనకేమవుతున్న బహుమానం మీద దృష్టి పెట్టాలి. ప్రభువు నీకు ఇవ్వబోతున్న బహుమానం మీద దృష్టి పెట్టాలి. ఉదయకాల సమయంలో ఒక సహోదరుడు ఒక ఉపమానం చెప్పాడు. ఒక సహోదరుట పరలోకం వెళ్ళారట, ప్రభు తీసుకెళ్ళారట. అక్కడట ఆ షోకేస్లా ఉందంట, అందులో కిరీటాలు అలా పెట్టున్నాయంటాడు. కిరీటాలు చిన్న చిన్న కిరీటం, కొంచెం పెద్ద కిరీటం, మంచి మంచి కిరీటాలు జిగ్ 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 తలతలాడుతున్నాయి అంటాడు. ఆ చివరికి ఒక పెద్ద కిరీటం ఉందంట. ఆ కిరీటం నిండా వజ్రాలు, డైమండ్స్, స్టోన్స్, ఖరీదైన స్టోన్స్, ప్రెషియస్ స్టోన్స్ అంట. ఈవిడట ఆ కిరీటం దగ్గరికి వచ్చి ఒక దూతను అడిగారట, ఈ కిరీటం ఎవరిది బాబు అని అడిగితే ఆ చెప్పారట, ఈ కిరీటం యోబు గారిది అని చెప్పారటండి. యోబు గారిది. యోబుదా కిరీటం. ఎన్ని శ్రమలండి, ఎన్ని నిందలండి, ఎన్ని బాధలండి, ఎన్ని గాయాలండి, ఎంత ఛాలెంజింగ్ అండి. ఆయన ప్రభువును విడిచిపెట్టకుండా ఇప్పుడు వాడబారని కిరీటం. వాడబారని స్వాచ్ఛము నాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని స్వాచ్ఛము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలచితివా. పాడదాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. చప్పటి కొడుతూ ప్రభువుని కనపరచండి. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రైజ్ గాడ్. పిల్లల 4వ మాట మీతో చెప్తున్నాను నేను. వాడబారని కిరీటం పొందాలని, దేవుడు నాకేమవుతున్న బహుమానాలని పొందాలని, బలా నమ్మకమైన మంచి దాసుడని ఆ దేవుడు నా భుజముల మీద నిమురుతూ నా కొరకు నువ్వు పడిన ప్రయాస నేను చూసాను నాయన. నికోలతీయులను రాకుండా, నికోలతీయ బోధ నువ్వు అనుసరించలేదు, యెజబెలు నువ్వు ఉండనివ్వలేదు, లోకాన్ని అసహించుకున్నావు, నా కొరకు నమ్మకంగా బ్రతికావు. ఇదిగో నా కొరకు ప్రయాసపడ్డావు, నీ కులదంతా నా సేవలో ఖర్చు పెట్టావు, నా కొరకు ప్రయాసపడ్డావు. ఇదిగో అని నిమురుతూ, తల నిమురుతూ, భుజముల మీద చేసి బలా నమ్మకమైన మంచి దాసుడని ప్రభువు నీతో మాట్లాడి నిన్ను అభినందించి నీ తల మీద కిరీటం పెట్టి నీకు బహుమానాలు ఇవ్వబోతున్న రోజుందే. ఆ రోజు కొరకు నువ్వేం చేయాలంటే ఎదురు చూస్తూ అది ఒక గోలుగా పెట్టుకొని, ఒక గురిగా పెట్టుకుని ఆ గురి యొద్దకు నువ్వేం చేయాలా? పరుగెత్తాలి. రన్ టువర్డ్స్ ద లార్డ్.
నేను ముగించేస్తున్నాను. పౌలు గారు ఒక్కటే చేస్తున్నాడు, అదొకటే చూపించాను మీకు. రెండోది వెనక ఉన్నవి మర్చిపోయాడు. మూడోది వేగర పడుతున్నాడు, ఆతృత పడుతున్నాడు కొన్నిటి గురించి. నాలుగవది గురు యొద్దకు పరిగెత్తుతున్నాడు. పిల్లరా, పరుగు పందెంలో ఉన్నవారు ఎలా పరిగెడతారో కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో పౌలు గారు రాస్తున్నాడు. ఒకసారి చూడండి, ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలోకి రండి. ఒకసారి ఎలా పరిగెత్తాలి గురు యొద్దకు అనే మాట ఇక్కడ కనబడుతుంది. 24 వచ్చింది, 9:24. పందెపు రంగమునందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని, పందెపు రంగములో అందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందనని మీకు తెలియదా? ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియనా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మీరు బహుమానము పొందునంతగా పరిగెత్తండి. మీరు బహుమానం పొందునంతగా పరిగెత్తండి. గమనిస్తున్నారా? పందెపు రంగంలో చాలా మంది, ఒక 10 మంది ఎంతమంది నిలబడతారు. పిల్లలు ఆడవాడు విజిలేస్తాడు, ఎంత పరిగెడతారు. అందరికీ రావు బహుమానాలు, అందరికీ రావు మెడల్స్, అందరికీ రావు కిరీటాలు. పిల్లరా అక్కడికే. అయితే ఇప్పుడు ప్రభు అంటున్నారు ఎలా పరిగెత్తాలంటే బహుమానము పొందునంతగా. ఆ పందెపు రంగంలో ఆ గురి యొద్దకు బహుమానము పొందునంతగా మనం పరిగెట్టాలట. ఇంకా కింద చూడండి, 26, 27 వచ్చినాను. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడు. గురి చూడని వాని వలె పరిగెత్తువాడనుగా. చాలా మంది గురి లేకుండా పరిగెత్తారు. గురి ఉండదు, గోల్ ఉండదు. గోల్ లేకపోతే గోల్మాల అయిపోతాం అంటాడు. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు. గురి కలిగి పరిగెడుతున్నాను, గాలికి కొట్టినట్లుగా నేను పోట్లాడట్లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత, గమనించిన పిల్లలు, గురి యొద్దకు నేను పరిగెడుతున్నాను. గురి లేని వారు చాలా మంది పరిగెడుతున్నారు, కానీ గురి లేదు, గోల్ లేదు, టార్గెట్ లేదు. పౌలు అంటున్నాడు, నేను గురి యొద్దకు పరిగెడుతున్నాను. పరుగులు తీస్తున్నాడు అంతే. ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, ఒక గోల్ పెట్టుకున్నాడు. ప్రభు ఎదుట, తన ఆత్మీయ జీవితం ఎదుట ఒక గోల్ పెట్టుకుని ఈజ్ ప్రెస్ టువర్డ్స్ ద గోల్, ఈజ్ రన్నింగ్ టువర్డ్స్ ద గోల్. గురు ఉందా మనకి? గోల్ ఉందా మనకి? గురు లేని వాని వలే ఎందుకు జీవిస్తున్నామో తెలియదు. ఆత్మీయ జీవితం ఎందుకు వెళ్తున్నామో మందిరానికి తెలియదు, ఎందుకు ప్రార్థన చేస్తున్నామో తెలియదు. అంత గాలిలో దీపంలాగా, స్థిరం లేకుండా, తీర్మానం లేకుండా, ఒక గురు లేకుండా, ఒక గమ్యము లేకుండా, ఆత్మీయ జీవితంలో ఒక లోతు లేకుండా నువ్వు పరుగులు తీస్తున్నావా? జాగ్రత్త, ఓడిపోతావు, నీకు బహుమానాలు రావు. ప్రభు అంటున్నాడు, గురువైపు నువ్వు పరుగులు తీయాలి, పరుగెత్తాలి. నత్తనడక నడుస్తున్నావా? పరుగెత్తాలి. కాలము తక్కువ, సమయము కొంచెమని వాడు ఎరిగి. సాతానుడికి తెలుసు టైం ఈజ్ షార్ట్ అని, బట్ మనకు తెలియట్లేదు, ఇంకా టైం ఉందనుకుంటున్నాం. నా ప్రియులరా, పరిగెత్తాలి గురువైపు. ఏంటి నీ గురి? నీ గమ్యం ఏంటి? యేసయ్య యొక్క స్వరూప్యము. యేసయ్యలాగా మారాలి, యేసయ్యలాగా ప్రేమించాలి, యేసయ్యలాగా నేను క్షమించాలి, యేసయ్యలాగా నేను చూడాలి, యేసయ్యలాగా నేను కనికరపడాలి, యేసయ్యలాగా ప్రార్థన చేయాలి, యేసయ్య నాకు ఇచ్చే బహుమానాలు నేను పొందాలి. ఆ బహుమానాలు ఇచ్చే దినం చాలామంది సిగ్గుపడతారంట. ఆ దినం చాలా అప్స్ అండ్ డౌన్ అయిపోతాయి. పిల్లలు పేరు ప్రఖ్యాతల క్రిములంతా ఎక్కడో మూలలు ఉంటారు. ఎప్పుడు కనబడలేని దైవజనులంతా ఉన్నత స్థితిలో ఉంటారు. ఆమెన్. ఎక్కడ చాప కింద నీరులాగా సేవ చేస్తూ ప్రయాసపడి ప్రభు కొరకు జీవిస్తున్న దైవజనులు, ఫేమ్ నేమ్ లేని వాళ్ళు చాలామంది ఆ రోజు స్టేజ్ మీద కనబడతారు. పరలోకంలో ఆ రోజు ఉన్నత స్థితిలో కనబడతారు. మనుషుల మెప్పు పొందడానికి, మనుషులకు గొప్ప పొందడానికి, మనుషులకు కనబడాలని ప్రయత్నం చేస్తున్నావా? ప్రభు వాక్యంలో వ్రాయబడింది, పిల్లలు మనుషులు ఎదుట ఘనమైనవట, దేవుని దృష్టిలో హీనమైనవి, యూస్లెస్ థింగ్స్. దేవుడు దేన్ని ఘనముగా ఇచ్చుతున్నాడో, దేవుడు దేన్ని శ్రేష్టమైనవిగా ఇచ్చుతున్నాడో వాటి మీద మనం దృష్టి పెట్టాలి. ఏవి విలువైనవో, దేవుని దృష్టికి ఏది ఖ్యాతి కలిగిందో, ఏది శ్రేష్టమైనదో దాని వైపు దృష్టి పెట్టి అవి పొందాలని ఆతృతతో పరిగెత్తాలా. పిల్లరా, ఒకసారట పరలోకంలో ఒక సన్నివేశం జరిగిందంట. ఆ సన్నివేశంలో బహుమానాలు ఇస్తున్నారటండి. కిరీటాలు పంచుతున్నారంట. అదే సమయంలో డాక్టర్ బిల్లీ గ్రహం గారు పరలోకంలో ప్రవేశించారటండి. అందరూ చాలా సంతోషించారు. గొప్ప దైవజనుడు,
ఈలోపు పెద్ద కిరీటం కనబడుతుంది. అందరూ అనుకుంటున్నారు ఈ పెద్ద కిరీటం బిల్లి గ్రహం గారికి ఇస్తారేమో. అందరు పేర్లు పిలుస్తున్నారంటే పరలోకంలో. ఈలోపు బిల్లి గ్రహం అని పేరు పిలిచాడట. ఆయన నడుచుకుంటూ వస్తారు, అందరూ చప్పట్లు కొడుతున్నారంట. అందరూ అనుకుంటున్నారంట ఆ పెద్ద కిరీటం బిల్లి గ్రహం గారికి కొన్ని కోట్ల మందిని రక్షణ నడిపించారు. సువార్థికుడు, ప్రపంచ వరల్డ్ ఎవాంజలిస్ట్ ఆయన. ఆయనకి ఇస్తారేమో అనుకుంటే ఆయన పిలిచి ఆ కిరీటం ఆయనకి ఇవ్వకుండా మరొక చిన్న కిరీటం ఆయనకి ఇచ్చారట. ఈ మాట ఆశ్చర్యపోతుంటే ఎవరికి కిరీటం? అప్పుడు పరలోకంలో దూత వచ్చి బోర పట్టుకుని ఊది చెప్తున్నారంట పెద్ద స్వరంతో, సిస్టర్ మేరీ వేర్ ఆర్ యూ కమ్ అండ్ టేక్ యువర్ క్రౌన్ అన్న. ఎవరు ఈ మేరీ చూస్తానంట? ఆ మేరీ గారు ఎవరు అనుకున్నారు? బిల్లి గ్రహం గారిని రక్షణలోకి నడిపించిన సహోదరి అటండి. ఆవిడ ఎవరికి తెలీదు. నోబడి నోస్. ఒక పెద్ద మిషనరీ చనిపోయాడటండి. ఫారం దొరగారు చనిపోయాడట. పరలోకి వెళ్ళాడట. దేవదత్త ఆహ్వానించింది, వెల్కమ్ మై సన్ ఆలకించింది. ఆహ్వానం వాళ్ళకి లోపల తీసుకెళ్తుందంట. లోపల తీసుకెళ్తుంటే పెద్ద బంగాళ కనిపించింది. ఈ దొరగారు అనుకుంటున్నారంట అలవాటు కదా ఈ షూట్ బూటీలను సర్దుకొని ఇది నాకేనా అన్నాడట. గట్టి మాట్లాడకూడదు ఇక్కడ పరలోకంలో. నీకు ఒక ఇల్లు దానికి తీసుకెళ్తాను, అప్పటి వరకు ఒక సైలెంట్గా ఉన్నాడు. ఇది నాదేమో అనుకుంటున్నాను. నీది కాదు బాబు, ఇంకొకరికి. అలా ఆ చివరికి తీసుకెళ్ళి చిన్న ఇల్లు ఇచ్చారట ఆయన. చిన్న ఇల్లు దోత మీద ఎగిరిపోతాడట. దోత మీద కోపం వచ్చి, అది ఏంటనుకుంటున్నావు? నా సంగతి తెలదా? నేను ఏం చేసేవాడు అనుకుంటున్నావు? బోర్డు సేవ చేసింది. సూటు బూటు మొత్తం వేసుకుని ఫుల్గా సెట్ మొత్తం కొట్టుకొని ఫుల్ సేవ చేశాను నేను. కారులో తిరుగుతూ బోర్డు మంది డబ్బులు పంచాను, దుప్పట్లు పంచాను బోర్డు మందికి. నాకేంటి చిన్న పంపిస్తున్నారు కదా అన్నట్టు సైలెంట్గా మాట్లాడకూడదు పరలోకంలో. అలాగే బాబు. మరి ఎవరికైనా అడిగాడట, ఎవరికో తెలుసా? నువ్వు ప్రతిరోజు సేవకి వెళ్ళిపోతే నీకు వంట వండి అన్నం వండి ఒక ముసలావిడి నీకు వంట వండి నీకోసం ఉపవాసం ఉండి నీకు ప్రయాసపడి ఎంతో కష్టపడి మరి నీ బాగోగులు చూసుకుంటూ మరి నీ యొక్క పరిచర్య అంతటిని ప్రోత్సహిస్తూ కాపాడుతూ సహకరించిన దైవజనురాలు ఉంది కదా, ఆమెదే ఇల్లు అన్నారంట. ఆమెదే ఇల్లు. పరలోకంలో అప్స్ అండ్ డౌన్ అయిపోతాయి. కాబట్టి గురువైపు పరిగెత్తాలి. బహుమానం దేవుడు నీకు ఇవ్వబోతున్న బహుమానం మీద దృష్టి పెట్టి నువ్వు గురువైపు పరిగెత్తాలి. గురు పెట్టుకో, ఒక టార్గెట్ పెట్టుకో, ఒక గోల్ పెట్టుకో. ఈరోజు నేను బుకింగ్ చేస్తున్నాను. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను ఇదివరకే నేను ఏదో సాధించానని, ఇదివరకు నేను ఏదో చేసేసానని అనుకోవట్లేదు. నేనేమి చేయలేదు. ఐఎమ్ నథింగ్. అయితే 4 చేస్తున్నాను. ఒకటి తెలుసా? ఒక్కటి మాత్రం చేస్తున్నాను. అది ఒకటేటో మీకు చూపించాను బైబిల్లో. వెనక ఉన్నవి మర్చిపోయి వేగిర పడుతున్నాను. 4వది బహుమానం పొందాలని పరిగెడుతున్నాను. ప్రభు నాకు ఇచ్చే బహుమానం మీద దృష్టి పెట్టాను. ఈ లాక్డౌన్ దినాల్లో పిల్లరా మన ఆత్మీయ జీవితాలు సరి చేసుకుంటూ దేవునితో మనుషులతో సమాధాన పడుతూ మచ్చ మడత డాగు కలంకము అట్టిది ఏదైనా మరి ఏమైనా ఉందేమో పరిశీలన చేసుకుంటూ మన వస్త్రాలు ఉతుక్కుంటూ దేవునితో సమాధాన పడుతూ ఆ పోగొట్టుకున్న అనుభవాలు పొందుకొని, పోగొట్టుకున్న ప్రార్థన పొందుకొని, పోగొట్టుకున్న ఆ అభిషేకాన్ని పొందుకొని, పోగొట్టుకున్న ఆ క్యారెక్టర్ వల్ల ఆ శ్రేష్టమైన అనుభవాల వల్ల పొందుకొని ముందుకు సాగాలని దేవుడి సేవకుడుగా ఈ పునరుద్ధాన దినం ముందు నేను మీతో మాట్లాడుతున్నాను. ఎందుకో తెలుసు? దేవుడు నిన్ను క్రొత్తదైన నురుపుడు మానుగా చేయబోతున్నాడు. నువ్వు కొండల్ని పొడి చేస్తావు. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నీ ఓటములన్నీ మర్చిపో, నీ బలహీనతలన్నీ విడిచిపెట్టాయి, నిర్లక్ష్యపెట్టు. ముందున్న వాటి వరకు వేగిరిపోడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. లాక్డౌన్ తర్వాత గొప్ప కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో. కొత్త ప్రపంచాన్ని నువ్వు చూస్తావు నీ జీవితంలో. నీ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా ఒక డిఫరెంట్గా మారుతుంది నీ కొరకు. గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. పరిస్థితులన్నీ మారిపోతాయి. లాక్డౌన్ తర్వాత నీ ప్రార్థన విధానంలో మార్పు రాబోతుంది. ఈ లాక్డౌన్ తర్వాత నువ్వు చూసే చూపులో మార్పు వచ్చేస్తుంది. లాక్డౌన్ తర్వాత నీ ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి. అన్ని డబల్ అయిపోతాయి. అన్ని డబల్. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. డబల్ అంటే పైన రేట్లు డబల్ కాదు. రేట్లు డబల్ అయితే మనకేం ఉపయోగం లేదు. నీ ఎర్నింగ్, నీ బ్లెస్సింగ్, నీ ప్రేయర్ లైఫ్, నీ హోలీ స్పిరిట్ అనుభవం అన్ని డబల్ డబల్ డబల్. నేను దేవుని సేవకుడిగా ప్రవచిస్తున్నాను. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ డబల్ బ్లెస్సింగ్ దేవునికి ఇవ్వబోతున్నాడు. రెండింతల ఆశీర్వాదం. అయితే పౌలు గారి లాగా మనం కూడా
అయ్యా ఆ ఒక్కటి నేను చేస్తానయ్యా, ఆ ఒక్కటి నీ పాదాల దగ్గర కూర్చుంటానయ్యా. వెనుక ఉన్న మర్చిపోతానయ్యా, నా వెనకతలు ఉన్న చాలా లింకులు ఉన్నాయి, అయ్యన్ని వదిలేస్తాను, మర్చిపోతానయ్యా. నేను వేగిరిపడ్డా. ఇంతవరకు డబ్బు సంపాదించాలని వేగిరిపడ్డాను, ఇంతవరకు ఫ్లాట్లు సంపాదించాలని, పాడి పంటలు వెండి బంగారాలు సంపాదించాలని, వస్త్రాలు సంపాదించాలని వేగిరిపడ్డానయ్యా గెహాజీలాగా. ఇక నేను వేగిరిపడిన వాటి కొరకు, నా ప్రభు కొరకు వేగిరిపడతా. 4వది, బహుమానము నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ గురి యొద్దకు నేను గురి లేని వాని వలే కాదు, గాలికి పోరాడుతున్నట్లు కాదు, కానీ గురి యొద్దకు పోరాడుతానే, పరిగెడతానని ఒక తీర్మానం తీసుకుంటావా? ఈ మధ్యాహ్నం గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు. అందరు కళ్ళు మూయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అందరు తలలు వంచండి. ఓ లార్డ్ జీసస్, ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. ఐఎమ్ గోయింగ్ టు ఆఫర్ ఎ ప్రేయర్. నేను మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. అందరు తలలు వంచండి, కళ్ళు మూయండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఏదో నీ జీవితంలో ప్రభు జరిగిస్తున్నాడు. ఈ మాటలు వింటూ ఉండగా ఏదో గొప్ప కార్యం, క్రొత్త కార్యం దేవుడు నీ జీవితంలో చేస్తున్నాడు. క్రొత్త సంగతులు దేవుడు నీకు బయలుపరచిపోతున్నాడు. గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు ప్రభు నీకు బయలుపరుస్తాడు. నువ్వు వెనక ఉన్నవి మర్చిపోతావా? నీ పాత రోత జీవితాన్ని మర్చిపోతావా? విడిచిపెడతావా? లక్ష్యం పెట్టకుండా వదిలేస్తావా వాటిని? నీ ఆత్మీయ నేత్రాలు తెరిచి చూడు. ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్ అండ్ సీ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఫర్ యూ, వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ యూ. నీ కొరకు దేవుడు ఎన్ని కార్యాలు సిద్ధపరిచాడో నీ ఆత్మీయ నేత్రాలు తెరిచి చూడు నా ప్రియ సహోదరి, సహోదరుడా. రబాలా షీకు రబా బాబా. నీ హృదయాన్ని మండిస్తాడు ప్రభు, నీ ఆత్మను వెలిగిస్తాడు ప్రభు, నీ మనోనేత్రాలు తెరుస్తాడు ప్రభు. ఎందుకు ఇచ్చాడు తెలుసు లాక్డౌన్? ఎందుకు ప్రభుని ఇంట్లో కూర్చోబెట్టాడో తెలుసా? ఎందుకు నీ కుటుంబంతో ప్రభుని కూర్చోబెట్టాడు తెలుసా? కుటుంబాలుగా దర్శించాలని ప్రభు, కుటుంబాలని దర్శించాలని, కుటుంబాలుగా ఆయన ఎందుకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ కుటుంబం మీద దేవునికి ప్లాన్ ఉంది. నీ కుటుంబం పట్ల దేవునికి ప్లాన్ ఉంది. దేర్ ఇస్ ఎ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నీ మీద ఉన్న ప్రతి కాడి విరగొట్టబోతున్నాడు దేవుడు. నీ మీద ఉన్న ప్రతి కాడిని విరగొట్టబోతున్నాడు. ప్రతి శాపం విరిగిపోతుంది. క్రొత్త ఆశీర్వాదాలు వస్తాయి నీ మీదకి. క్రొత్త ద్రాక్షరసం నీ కానుగల్లో నుండి పైకి పొరలి పారబోతుంది. క్రొత్త ద్రాక్షరసం. అయ్యా, నా స్వార్థం తీసే ప్రభు, నాలో శరీర క్రియలు తీసే ప్రభు, నాలో అపవిత్రం తీసే ప్రభు, మీకు ఇష్టంగా తీసే ప్రభు, నీకు ఇష్టడుగా బ్రతికే కృప నాకు ఈ దినాల్లో ఇవ్వు నాయనా అని ఒక తీర్మానం తీసుకొని నీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఓ హల్లెలూయా. ఈ సమయంలో మీరు అలా ప్రార్థనలో ఉండండి. తమ్ముడు రక్షణ ఒక పాట పాడతాడు మీ కొరకు. ఒక పాట పాడుతుండగా మీరు అలా ప్రార్థన ఉండండి. నేను ఆఖరిలో ప్రార్థన చేసి మేము ఆశీర్వాదంతో ముగిస్తాను. ఒక మంచి పాట పాడుతుండగా మీరు ప్రార్థనలో సిద్ధపడాలని, ప్రార్థన చేసుకుంటూ ఉండాలని ఒక 2 minutes. అందరూ మరచిన నన్ను మరువని బంధమా, అందరూ విడిచిన నన్ను వీడని బంధమా, నా బంధమా నా యేసయ్యా, నా బంధమా నా
నీ కృప చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా నా బంధమా నా యేసయ్యా నా బంధమా నా యేసయ్యా ఈ దినం ప్రభు నీ వరం ప్రతిదినం ప్రభు నీ పరం ఎస్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, నీ బిడ్డల కొరకు ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాను. లార్డ్, నీ ప్రజలను మీరు తాకండి ప్రభువా. వారి గృహాలలో కూర్చొని వారి కుటుంబాలతో కలిసి మిమ్మల్ని ఆరాధిస్తూ ఫేస్బుక్ లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్న నా ప్రియ బిడ్డలందరినీ తాకుము. లెట్ యువర్ పవర్ ఎంటర్ ఇంటు దెమ్. ఫ్లో ద పవర్ ఆఫ్ ద లార్డ్. Power of the Holy Spirit will come upon them right now and break every yoke. ప్రతి కాడి విరగొట్టబడును గాక, ప్రతి బలహీనత తెగిపోవును గాక. నీ ప్రజలు పీడిస్తున్న దురాత్మల్ని బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి అనారోగ్యమా బిడ్డలు విడిచిపెట్టి పో బయటికి. ప్రతి బలహీనత బిడ్డలు విడిచిపెట్టి పో బయటికి. ప్రతి లేమి, ప్రతి కొరత యేసు నామములో తొలగిపో. సమృద్ధి కలుగును గాక నీ ప్రజలు. నాయన ఆశీర్వాదాలు కలుగును గాక నీ ప్రజలు. ప్రభు లాక్డౌన్లో ప్రభు వారి గృహాల్లో వారు ఉంటుండగా తండ్రి మీ కంచి వేయండి, మీ కాపుదలు ఇవ్వండి, గొప్ప సమాధానం ఇవ్వండి, గొప్ప నెమ్మది ఇవ్వండి, పోషించండి ప్రభు. నాయన సమృద్ధిని ఇవ్వండి నాయన. వారి యొక్క ప్రభ గానుగులలో ద్రాక్షరసం పొంగి పొర్లేటట్లుగా, వారి కొట్లలో ధాన్యము సమృద్ధిగా నిండిపోయేటట్లుగా చేయండి. అంతేకాదు ఈ దినాలు అనేకులకి ఇచ్చేవారుగా చేయండి ప్రభు. అనేక మంది పేదలకు ఇచ్చేవారుగా చేయండి, అనేక మందిని కనికరించేవారుగా చేయండి ప్రభు. మా ప్రార్థనలకు ఇచ్చాం. అపోస్తలుడైన పౌలు గారిని మా ముందు పెట్టాం నాయన. మేము ఎలా బ్రతకాలో ప్రభు, ఎలా నాయన ప్రభు ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలో తండ్రి నాయన, మీరు ఇవ్వబోతున్న బహుమానాలు ఎలా పొందాలో ప్రభు మాకు కళ్ళకు కట్టినట్లుగా యువతి మాకు చూపించారు. ఇదిగో నా మాటలు వింటున్న వారందరినీ, ప్రార్థనలు ఏకీపిస్తున్న వారందరూ దీవించమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలందరినీ వారి కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడిన మనందరకు, లైవ్లో వాచ్ చేస్తున్న బిడ్డలందరికీ, మన సంఘములకు బేతెస్తా మినిస్ట్రీ సహవాసము, దేశ విదేశాల్లో ఉన్న బేతెస్తా మినిస్ట్రీ సంఘాల్లో ఉన్న ప్రతి బిడ్డకును, సకల పరిశుద్ధులకు, ఇశ్రాయేలు దేశానికి, యెరూషలేము పట్టణానికి దేవుని కృప సమృద్ధిగా తోడయుండి కాపాడి నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు ఈ యొక్క లైవ్ ఆరాధన మీ అందరికీ దీవెనకరంగా ఉందని నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మీరు పొందుకున్న అనుభవాలు మరి మాకు తెలియజేయండి, నాకు ఫోన్ చేయండి, నేను మీతో పాటు ప్రభుని స్తుతిస్తాను. మీ ప్రార్థన వసతులు మాకు తెలియజేయండి. మీ కొరకు ఎదురు చూస్తున్నాం, మీ ఫోన్స్ కొరకు. అంతేకాదు మరొక విషయం మీరు చేయండి ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లైవ్ షేర్ చేయండి. షేర్ చేస్తే షేర్ అని బటన్ వస్తుంది, పిల్లల లైవ్ వాచ్ అని వస్తుంది. దాన్ని మరి టచ్ చేస్తే అది మీ ఫ్రెండ్స్ అందరికి వెళ్ళిపోద్ది ఈ మెసేజ్. పిల్లరా బూదిగంతల వరకు ఉన్న వారందరూ, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు లైవ్లో మరి వర్తమానాలు వింటారు, వారు దీవించబడతారు. మరొక మాట ఏంటంటే, యూట్యూబ్లోకి మీరు వెళ్తున్నారు కదా, యూట్యూబ్లో బేతెస్తా మినిస్ట్రీస్ లేకపోతే ఎలీషా ఆనంద్ సత్యాడా అని టైప్ చేస్తే నా మెసేజెస్ అన్నీ వస్తాయి. పిల్లలు అందులో సబ్స్క్రైబ్ అని ఒకటి ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బెల్ ఒక గంటల కనబడుతుంది, దాన్ని టచ్ చేశారనుకోండి, నేను ప్రతిరోజు మెసేజ్ ప్రిపేర్ చేస్తున్నాను మీ కొరకు. కొత్త నోటిఫికేషన్స్ అన్నీ మీకే ఫస్ట్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, ఆ లింక్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పిల్లలు అనేకులు సబ్స్క్రైబ్ అయ్యేటట్లుగా చూడండి, అనేకులు దీవించబడాలన్న ఆశ. ఈ మెసేజ్లు మీ కొరకు మరి వస్తాయి. తర్వాత ఒక గంటలో ఇదే మెసేజ్ మళ్ళా మరి యూట్యూబ్లోకి వస్తుంది, మీరు దాన్ని షేర్ చేయొచ్చు.
గుర్తుపెట్టుకోండి, గమనించండి. నేను ప్రతిరోజు లాక్డౌన్ పూర్తయ్యే వరకు ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకి లైవ్లోకి వస్తున్నాను. ఒక ఫ్రెష్ తాజా వర్తమానాలు, ఒక తాజా మన్నాన్ని మీ కొరకు తీసుకుని వస్తున్నాం. మీరందరూ దీవించబడతారు. తప్పకుండా ప్రతిరోజు 7 గంటలకి లైవ్లోకి రండి. ప్రభు మీరు దీవిస్తారు. మీ ప్రార్థన మాకు తెలియజేయండి. ప్రియులారా, మరొక విషయం, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము చేస్తున్నాం. మనందరం కలిసి ఒక విషయం కొరకు ప్రార్థన చేయాలి. అదేంటో తెలుసా? త్వరగా లాక్డౌన్ పూర్తయి మన సంఘాల్లో మనం అందరం ప్రభునామాన్ని కనపరచాలి. హల్లెలూయా. మనందరం కలిసి సమాజంగా కూడుకొని మనందరం కలిసి ప్రభుని కనిపించే రోజులు రాబోతున్నాయి. ఎవ్వరూ ఆపలేరు దాన్ని. ఆమేన్. దేవుడు ప్రభు దాన్ని డోర్స్ ఓపెన్ చేస్తారు తగిన కాలం మందు. అప్పటి వరకు ప్రతి ఆదివారం ప్రియులారా, ప్రతి శుక్రవారం ప్రార్థనలు అన్ని లైవ్లోనే జరుగుతాయి. ఈ మాటలు చెప్పడానికి నా గుండె కొట్టుకుంటుంది, నా కాళ్ళు వణుకుతున్నాయి. చాలా బాధతో చెప్తున్నాను. పిల్లలు మనందరం కలుసుకుని ఒక దినం అది గొప్ప పండగ దినమని నేను అనుకుంటున్నాను. ఆ రోజు మనమంతా ప్రభువుని పరవశించి పాడేటట్లుగా ఆ దినాన్ని ప్రభు మనకి త్వరలో దగ్గరలో ప్రభు ఇవ్వబోతున్నాడని నేను నమ్ముతూ ప్రభుని స్తుతిస్తున్నాను. అంతవరకు మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు కలుగునుగాక. సాయంకాలం మళ్ళీ 7 గంటలకు లైవ్లో కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ.